నమస్కారం ఫ్రెండ్స్. సో నేను ఓం నమ శివాయ మహాదేవ తండ్రి. సో ఇది నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది ఒక నిన్న చూసినాం కదా, బండి సంజయ్ ఎంత నీచానికి దిగజారుతున్నాడు. తల్లి దగ్గరికి ఎందుకు పోతాడు నాకు అర్థం కాదు. నువ్వు ప్రజా సమస్యల గురించి మాట్లాడు. నరేంద్ర మోడీ 10 ఏళ్ల నుంచి ఉన్నాడు. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలని కూలుస్తున్నావు, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు. వాళ్ళని ఓన్లీ నీ సిబిఐ, ఈడీ, ఐటీ, ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ ఇండిపెండెంట్గా పనిచేయాల్సిన సంస్థల్ని బీజేపీకి అనుబంధ సంస్థ లెక్క చేసుకున్నావు. మీడియా సంస్థని బీజేపీకి ఇక స్పోక్స్ పర్సన్ అవసరం లేదు బీజేపీకి, అర్థమైందా? ఈ గోధి మీడియా, నేషనల్ ఛానల్స్ అన్ని బీజేపీకి స్పోక్స్ పర్సన్సే. మీడియాలో ఏం రావాలని నువ్వే కంట్రోల్ చేస్తున్నావు. సో అట్లాంటి దుర్మార్గులు కోర్టులో ఏం తీర్పులు రావాలని నువ్వే కంట్రోల్ చేస్తున్నావు. నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. నియంతృత్వ దేశాల్లో కూడా ఇట్లా లేదు పరిస్థితి, అర్థమైందా? మళ్ళా విదేశాలకు పోయి మా దేశంలో ఇట్లా ఉన్నది, మా దేశంలో రోజుకు ఐఐటి చేస్తున్నారు, మేము అన్ని కులాలని అన్ని మతాలను సమానంగా చూస్తామని మళ్ళీ అబద్ధాలు చెప్తారు. అంటే గెలవడం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారా? గెలవాలంటే చేసింది చెప్పుకోవాలి. చేసింది చెప్పుకుంటే ప్రజలు ఇష్టం. ఒకసారి నీకు ఓటేసి చూస్తారు, నువ్వు మంచిగా చేస్తే నీకు మళ్ళీ అవకాశం ఇస్తారు. నువ్వు ఆశించినట్టు చెప్పినట్టు చేయకపోతే ఇంకొనికి ఇస్తారు. ఇట్లనే నడిచింది 75 ఏళ్ల నుంచి. కానీ మరి దిస్ ఇస్ నాట్ కరెక్ట్. దిస్ ఇస్ నాట్ ద వే హౌ ఇట్ వర్క్స్. ఆర్య బాపనోడు బీజేపీ ఆర్ఎస్ఎస్ నడిపిస్తున్న ఆర్య బాపన్ చెత్త నా కొడుకులు తెలుసుకోవాలి, అర్థమైందా? మన తాత ముత్తాతలను ఇబ్బంది పెట్టిరేమో కానీ మేము నీ నియంతృత్వాన్ని, నీ యొక్క ఈ ఆధిపత్యాన్ని మేము తీసుకోవడానికి సిద్ధంగా లేము. మేమందరం అనుకుంటే నువ్వేం బీకలేవు, అర్థమైందా? మేము ట్యాక్సులు కట్టకపోతే నువ్వేం చేస్తావురా మోడీ? చెప్పండి. ప్రజలు నిర్ణయించుకుంటే ఒక్కడు పెట్రోల్ పోయించుకోకపోతే మోడీ గారికి పైసలు అడికలు వస్తాయి. ఏం చేస్తావు? ఎవరికి ఎట్లా జీతాలు ఇస్తావు? బల్బు కాకపోతే, కావరం కాకపోతే, అరే నువ్వు ప్రధానిరా అయ్యా, నువ్వు నీళ్ళలో మునుగుడు గవి కాదు నువ్వు చేయాల్సింది. మోడీ అనే లుచ్చనా కొడుకు ముస్లింలకు కూడా ప్రధాని. భారతదేశంలో ఉన్న ముస్లింలకి, భారతదేశంలో ఉన్న క్రిస్టియన్లకు కూడా ప్రధాని వాడు. ముస్లింలు, క్రిస్టియన్లు కూడా ట్యాక్సులు కడుతున్నారు, భారతీయ చట్టాలు పాటిస్తున్నారు, అర్థమైందా? నీకు అంత హిందుత్వం మీద ప్రేమ ఉంటే గుళ్ళ పూజారి కావచ్చు కదరా బోసిడికే. గుళ్ళ పూజారి కావచ్చు కదా, లేకపోతే శృంగేరి శంకర పీఠానికి ఇంకో పీఠానికి అధిపతి కావచ్చు కదా. నా హిందూ మతానికి ఇది అవుతుంది కాబట్టి నేను హిందూ మత ధర్మ ప్రచారం చేసుకుంటా, సన్యాసం పుచ్చుకున్నా అని చెప్పొచ్చు కదా. ప్రధాని ఎందుకు కావాలి మళ్ళీ దానికి? కాంగ్రెస్ కట్టిన ఏదైనా ఐఐటి కానీ, ఎయిమ్స్ కానీ, లేకపోతే నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, ఇంకోటి కానీ, అలా ఎవట్రా వాటి ఫలితాలు అనుభవిస్తుంది, అలా ఉద్యోగాలు చేస్తుంది? హిందువులు కాదురా బోసుడికే? అందరినీ సమానంగా చూడడం అనేది తప్పారా? పోనీ మరి నువ్వు హిందువులకి ఏం స్పెషల్గా ఫేవర్ చేసినావో చెప్పు. హిందువుల ట్యాక్సులు తీసుకుని బంద్ చేసినావా? చెప్పండి రా. జంబి కత్తులు పట్టుకుని బీసీ పొరగాళ్ళు ఎడినా కొడుకులు, బిర్యానీకి అమ్ముడు పోయేది, ఏం పని లేక పాట లేక రోడ్డు మీద తిరిగే గాడి కొడుకులు తప్ప నిజంగా హిందువులకి వాళ్ళని వాడుకొని వాళ్ళకి అట్లా వాళ్ళకి పేడు ఇది చేసాడు తప్ప ఏం చేసిండ్రా వాడు? చెప్పండి రా. ఎవడో బీసీ, నేను కూడా బీసీ రా, పద్మశాలి, మా తాత మొగ్గని ఇష్టోడు, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన ఈ రాజ్యాంగం లేకపోతే మా తాత మొగ్గని నేస్తాడు, మా నాయన మొగ్గని చేస్తాడు, నేను మొగ్గని నేస్తాడు. బోసుడికే చేనేత వస్త్రాల డిమాండ్ ఉందారా? బాపనోడు ఏం పని చేయకుండా కూర్చున్న దగ్గర దోసుకుంటున్నాడు. రాజులను కంట్రోల్ పెట్టుకుని అట్లా దోసుకున్నాడు. ఎన్ని చట్టాలు వీడు బాపనోడు పెట్టిన చట్టాలని మనం తీసేయాల్సి వచ్చింది చెప్పండి. సతీ సహగమనం, భర్త చచ్చిపోతే భార్యను తీసుకొని అలా వేసిర్రు. నేను అబద్ధం ఆడితే అడగండి. శివాజీ మహారాజ్ యొక్క భార్యలను వేసిర్రు, రాజా రంజిత్ సింగ్ యొక్క భార్యలను వేసిర్రు సతీ సహగమనం. వయసులో ఉన్న భార్యను తీసుకొని భర్త చచ్చిపోతే అలా వేసిర్రు. ఎవడు చెప్పిండి ముచ్చట? ఈ బాపన్న కొడుకు కాదు, ఆర్య బాపన్న కొడుకు. చెప్పండి. శూద్రుడు అంటే ఇంక్లూడింగ్ రెడ్డి, కమ్మ, కాపు కూడా శూద్రుడే. వాడు వేదం ఈ బాపనోడు వీని చెవులకి వెళ్ళి వాడి చెవులనే చెప్పుకుంటాడు, ఇంకో బాపనోడు చెవులనే. ఇక పుస్తకం రాస్తే ఈడు శూద్రుడు అవుతాడు అని చెప్పి రాయకపోతుండే. ఎవడన్నా బై మిస్టేక్ లో ఈడు ఆడి చెవులో చెప్తుంటున్నాడు అనుకో, వీని చెవుల సీసం పోస్తాడు, ఇంటే మళ్ళా వాడి మళ్ళీ చెప్తే నాలుకలు పోస్తాడు. ఈ శూద్రుడి భార్యని ఫస్ట్ బాపనం దగ్గర 3 రాత్రులు వండబెట్టాలి. ఎన్ని ఇప్పటికి రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెడతా, ఈ గుళ్ళల్లో తమిళనాడులో ఇంప్లిమెంట్ చేసినట్టు తెలంగాణలో కూడా
బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా, రెడ్డిలు కమ్మలు కాపులు కూడా వీళ్ళంతా శూద్రులే. రెడ్డి కమ్మ కాపు వ్యవసాయం చేసుకుంటారు, కాపు దానపోళ్ళు. వాళ్ళకి ఈ భూముల రేట్లు పెరిగినాక వాటికి విలువ ఉంది. వెనకట భూములకు విలువ లేదు, ఎందుకంటే నీళ్లు లేకుండే, ఆ యొక్క వర్షాలు లేకుండే, కాబట్టి భూములకు విలువ లేదు. కాబట్టి ఆ భూములు నీకు ఎన్ని ఎకరాలున్నా, 100 ఎకరాలున్నా, 1000 ఎకరాలున్నా ఎవడు పట్టించుకోలే. అర్థమైందా? ఇప్పుడు భూముల రేట్లు పెరిగితే రెడ్డి కమ్మ కాపు పైసల పరంగా గట్టిగా అయినరు. కానీ బాపనోడు పెట్టిన ఆ వర్ణ వ్యవస్థలో ఏది బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు. ఇక మిగతాలంతా శూద్రులే, ఈ ముగ్గురు కాకుండా. అర్థమైందా? క్షత్రియుని ఎందుకు వాడుకున్నాడు? యుద్ధం చేస్తే బాపనోడు సావద్దు, కాబట్టి క్షత్రియుడు సావాలి. అర్థమైందా? వైశ్యుని ఎందుకు వాడుకున్నాడు? వ్యాపారం చేస్తే నష్టం రావద్దు, కాబట్టి ఆ నష్టం వైశ్యునికి రావాలి. మరి ఎవడరా ఇక ఏం పని చేయకుండా, ఏం ఒళ్ళొంచకుండా కుసున్న దగ్గర ముచ్చడి చెప్పి అందరి పైసలు దోసుకున్నది ఎవడరా? వెనక నుంచి వేల లక్షల సంవత్సరాల నుంచి మళ్ళీ ఇప్పటివరకు ఇదే బాపనోడు. శూద్రుడు తప్పు చేయకున్నా వాడి గోడ కుర్చీ కూర్చోవాలి. శూద్రుడు తప్పు చేయకున్నా కఠినమైన శిక్షలు. అదే బాపనోడు ఎన్ని తప్పులు చేయి వానికి శిక్షలు లేవు. బ్రహ్మహత్య పాపకం అంటాడు వాడు. అర్థమైందా? ఎవడు మన దేశపోడు కాదు. మన దేశపోళ్ళందరినీ నల్లతోలున్న ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ నల్లకు ఎండకు మొద్దు పని చేసుకుంటారు కాబట్టి, వ్యవసాయం చేసుకుంటారు కాబట్టి వీళ్ళు నల్లతోలు ఉంటే వీళ్ళని రాక్షసులు అన్నాడు, దయ్యాలు అన్నాడు, అసురులు అన్నాడు. వాడు ఎక్కడి నుంచో తెల్లతోలు పట్టుకొని వచ్చినవాడు వాడు డివా అన్నాడు, వాడు దేవుడు అన్నాడు. వాడు సురుడైండు. సురాపానం దాగి నిత్యం మత్తులో ఉండి ఏది అందమైన స్త్రీలతోటి బట్టలు లేకుండా నాట్యం చేయించుకొని దేవదాసులుగా చేసి అన్ని రకాలుగా ఎంజాయ్ చేసి నిత్యం మత్తులో ఉన్నాడేమో వాడేమో సురుడైండు. వీడు నియమ నిబద్ధలతో మొద్దు పని చేసి నల్లతోలు ఉన్నాడేమో అసురుడైండు. చెప్పండి. సో ఆ క్రమంలో ఈ బీజేపీ లుచ్చనా కొడుకులు ఏం చెయ్యరు. చేస్తే అన్ని అభివృద్ధి చేస్తే ఏదైనా కడితే ఈ దొంగనా కొడుకులు తినలేరు, కాబట్టి దోసుకుంటారు. దోసుకొని ఆ దోపిడి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి పొద్దుగా లేస్తే ఏది అబద్ధాలు ప్రచారం చేసుడు, వాళ్ళ వ్యక్తిగత క్యారెక్టర్ అసాసినేట్ చేసుడు, లేకపోతే వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బకొట్టుడు, లేకపోతే సిబిఐ ఈడీ ఐటీ దాడులు చేపించుడు, లేకపోతే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కొనుక్కోవడము, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చడము, కాంగ్రెస్ కానీ మిగతా వాటిని. అర్థమైందా? ఇలా ఎవ్వడు ప్రశ్నిస్తే వాళ్ళ పార్లమెంట్ సభ్యత్వాలు రద్దు చేపించడము, కోర్టులు పనిచేయకుండా చేయడము. గిట్లా కాంగ్రెస్ ఇవ్వాలనుకుంటే 70 ఏళ్ళ బీజేపీని లేకుండా ఆర్ఎస్ఎస్ లేకుండా భూస్థాపితం చేయగలుగుతుండే. చెత్త నా కొడుకులు. కరెక్ట్ కాదు ఇది పద్ధతి కాదు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. అర్థమైందా? రండిరా చర్చకు ఈ చెత్త నా కొడుకులారా. బండి సంజయ్ లుచ్చ నా కొడక, నీకు ఒక్క విషయం మీద అవగాహన ఉందారా? చెత్త నా కొడక, ఒక్క విషయాన్ని మాట్లాడగలుగుతావారా? నీ చదివిన చదివేంది, నువ్వు మాట్లాడే మాటలేంది? ఆడెవడు అరవింద్ గాడు చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తానడు, తెరిపియలే. కవిత తెరిపిస్తానది, తెరిపియలే. ఇప్పుడు కాంగ్రెస్ కమిటీ చేసింది, తెరిపించే ప్రయత్నం చేస్తున్నది. అర్థమైందారా? పసుపోటు తెస్తా అన్నాడు, పసుపోటు లేదు. తమిళనాడులో ఎన్నికలు జరిగితే పసుపోటు ఇస్తా అంటాడు మోడీ గాడు. మళ్ళీ తెలంగాణలో ఎందుకు తెలియదురా? మరి ఒక్కసారి నా ప్రయత్నం చేసినావరా? నా హిందీ వస్తుందా, ఇంగ్లీష్ వస్తుందా, ఏం తెలుసురా నీకు? రే గుండు అరవింద్, గుండు సంజయ్ ఏం తెలుసురా? పొన్నం ప్రభాకర్ ఎంత కష్టపడ్డారా తెలంగాణ రావడానికి? ఈ కేసీఆర్ అంటే లుచ్చనా కొడుకు ఎవడు తెలుసురా? ఢిల్లీలో 24 పార్టీలతో కల్పించింది. అక్కడ సోనియా గాంధీని అమ్మా అని కాలు మొక్కి పార్లమెంట్ ముందట మూతి గుడ్డలు కట్టుకొని ఎవడరా చేసింది? చెప్పండి. కాంగ్రెస్ లో ఉన్నోళ్ళే కదరా. అప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళంతా వీళ్ళే కదా. పొన్నం ప్రభాకర్ గారు, గౌడ్ గారు, మధుయాష్కి గౌడ్ గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, మందా జగన్నాథం గారు, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. అవునా కాదురా? ఇదే కేశవరావు గారు, ఇల్లే కదరా. వీళ్ళంతా కాంగ్రెస్ లో ఉండే కదా. ఆంధ్రాల పార్టీ చచ్చిపోతుందని తెలుసు, బలమైన పార్టీ ఉంది, బలమైన ఇక్కడ 30 సీట్లు ఉన్నాయని తెలుసు. ఆ జగన్కి ముఖ్యమంత్రి చేసింటే ఏదైతే ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ ఉంటుండే. ఇవన్నీ ఉన్నా కానీ తెలంగాణ కోసం ఇంతమంది కష్టపడితే ఏడవన్నారా వీళ్ళంతా? గుండు సంజయ్ ఏడవన్నవరా నువ్వు? లాంటి కొడక తెలంగాణ ఉద్యమంలో ఏడవన్నావు నువ్వు, గాడిది కొడుకు. కిషన్ రెడ్డి గారు ఏడవన్నాడు. ఈ 8-10 ఏళ్ల తర్వాత వచ్చి తెలంగాణ తల్లిని చంపినమాట, బిడ్డను బతికించినమాట. చిన్న రాష్ట్రాలు చేసి ఏమైందిరా? వాజ్పేయి ఏలేదురా చిన్న రాష్ట్రాలు పరిపాలనకు అనుకూలంగా ఉంటుందని. ఎన్టీ రామారావు ఏలేదురా మండలాలు. కేసీఆర్ ఏలేదురా 33 జిల్లాలు, 10 జిల్లాలని.
సబ్జెక్ట్ మాట్లాడరు, ఏదైనా పనికొచ్చేది మాట్లాడరు. పొద్దుగా లేస్తే హిందూ ముస్లిం ఆడిపోతారా? ఇండియాలో పుట్టిన ముస్లింలు ఆడిపోతారు బోసుడికే, ఇండియాలో పుట్టిన క్రిస్టియన్లు ఆడిపోతారా? ఎవరిని వాళ్ళు ఏ దేవుని మొక్కుంటే నాకు వచ్చిన సమస్య ఏందిరా? వేరే దేశ పొల్లేమో మన దేశ పొల్లకి హిందువులకి వీసాలు ఇచ్చి వాళ్ళ దేశాలలో గుళ్ళు కట్టుకొని ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి వ్యాపారాలు పెట్టుకొని ఇచ్చి అన్ని చేయొచ్చు. కానీ 200 సంవత్సరాలు 400 సంవత్సరాలు యూరోపియన్ల బూట్లు నాకిన మీరు ఇలా ఏం చెప్తున్నారా? బ్రిటిష్ కింద ఎవర్రా పని చేసింది? మీ బాపన్న నా కొడుకులు కాదురా? రాతపోత పనులు, ఐసీఎస్లు అన్ని పనులు చేసింది, ఆర్మీ కింద పనిచేసింది. మంగళ పాండే ఎవడరా? బ్రిటిష్ కింద పనిచేసినోడు కాదా? సావర్కర్ ఎవడరా? 60 రూపాయల పెన్షన్ తీసుకున్నది. చెత్త నా కొడుకులు. ఎప్పుడు కష్టపడేది లేదు, ఎప్పటి నుంచి తరతరాలు కష్టపడిన వాడి మీద బురద వెళ్తావు. ఆలోచించండి మిత్రులారా దయచేసి. ఈ బండి సంజయ్ లుచ్చ నా కొడుకు వాడు ఏం చేయలేదు కాబట్టి ప్రజల దృష్టి మరల్చడానికి ఆడు బ్రిటిష్ వాడు పెట్టిన పాలసీ డివైడ్ అండ్ రూల్, విభజించు పాలించు, అన్నదమ్ముల మధ్య కొట్లాట పెట్టు, ఎక్కువ మంది ఉన్నవానికి ఏదో ఫేవర్ చేసినట్టుగా తక్కువ జనాభా ఉన్నవాడిని వాడు ఏదో శత్రువు లెక్క చూపెట్టి ఎక్కువ మంది ఉన్న వాళ్ళ దృష్టి మరల్చి వాళ్ళ భావోద్వేగాలతో ఆడుకొని, లేకపోతే నేనే రాముడికి ప్రతినిధి అని, నేనే కృష్ణునికి ప్రతినిధి అని, రాముడు కృష్ణుడు మళ్ళా బతుకుంటుంటే ఫస్ట్ వీళ్ళని చంపుతుండే. ఎందుకంటే ఏం చెప్తుంది హిందూ ధర్మం? ధర్మాన్ని నువ్వు కాపాడు, ధర్మం నిన్ను కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత అన్నాడు. ధర్మాన్ని నీవు కాపాడు, ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది. నువ్వు పొద్దుగా లేస్తే అధర్మం చేసుకుంటా రాముడు ఎవరో సాకలాయన ఏదో అన్నాడని నిండు శూలాలు గర్భవతి అయినటువంటి 2 కవల పిల్లలకు జన్మనిచ్చినటువంటి ఆ యొక్క గర్భిణిని తీసుకుపోయి అడవిలో ఆ వాల్మీకి మహర్షి దగ్గర వదిలేసి వచ్చాడు. ఈ రాముడు నన్ను మళ్ళీ తీసుకుపోతలేడని బాధపడి ఆయనతో ఆమె భూమిలో తవ్వుకొని అలా పోయి అదిరా. ఇది హిందుత్వం రా చెత్త నా కొడక. హిందుత్వం అంటే తెలియదు, నా బొంద తెలియదు. హిందూ అనే పేరు పెట్టిందే వాళ్ళు ఇరాన్ వాళ్ళు, పర్షియన్లు. సింధు నదిని వాడికి అనరాక హిందూ అన్నాడు. సింధు నది కావాలన్న ప్రాంతాన్ని హిందూ అన్నాడు. అప్పుడు హిందుస్థాన్ అనే వెళ్తారు ఇప్పటికీ. నువ్వు పర్షియాకో వేరే ఈ ముస్లిం కంట్రీస్కో ఇప్పటికీ హిందుస్థాన్ అని వెళ్తారు. హిందూ అనేది మతం కాదు, ఒక జీవన విధానం. భారతదేశంలో ఈ ఆర్య బ్రాహ్మణుడు రాకముందు ఎవరికి నచ్చిన ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, పోలేరమ్మ, ఎవరికి నచ్చిన గ్రామ దేవతలు ఎవరోనో మొక్కుకున్నారు. అర్థమైందారా? చెత్త నా కొడుకు. ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి కానీ నీకు అంత ప్రేమ ఉంటే మఠాధిపతి కారా, పూజారిగా మోడీ, బండి సంజయ్? భయంసాలలో చేయించేది ఈ బాడుకోలే, జమికత్తులు ఇచ్చి పొడుగు పోరా అని చెప్పేది ఈ బాడుకోలే, ప్రశ్నిస్తున్న జర్నలిస్టులని ఇబ్బంది పెట్టేది, లోపల వారేసేది, లేకపోతే వాళ్ళని చంపేది, గౌరీ లంకేసి చంపింది ఈ బాడుకోలే కదా? ఏమైనా పనికొచ్చేది చేస్తారా? ఏమైనా కడతారా? కాదు, ఈ మోడీ గారు వసూలు చేస్తున్న ట్యాక్సులు హిందువులే కాదురా? అదానికి దోచిపెడుతున్నాయి ఎల్ఐసీలు, బిఎస్ఎన్ఎల్, అవి హిందువులే కాదురా? ఎల్ఐసీలో పనిచేసిన వాళ్ళు హిందువులు కాదురా? బిఎస్ఎన్ఎల్ పనిచేసింది హిందువులు కాదురా? ఇలా నష్టపోతుంది. అధిక ధరలు మోడీ గారి కంట్రోల్ చేయకుండా సబ్సిడీలు ఎత్తేస్తే ఇలా అధిక ధరలు ధరలకు పెరిగిన తగ్గట్టుగా ఆదాయం పెరగకపోతే ఇది వాటి డే టు డే ఇబ్బందులు పడుతుంది హిందువులు కాదురా? మోడీ గారు హిందువులకు ఏం చేసిండ్రా? మోడీ గారికి అంత హిందువుల మీద ప్రేమ ఉంటే అసలు హిందువుల దగ్గర ఒక్క జిఎస్టీ పైసా తీసుకోమని చెప్పానండి. పెట్రోల్ మీద ట్యాక్స్ తీసుకోమని చెప్పానండి. చెత్త నా కొడుకులు. మొత్తం ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను కుప్పగొల్చినావు ప్రతిపక్షాల దగ్గర పైసలు ఉండకూడదని. పొద్దుగా లేస్తే నువ్వు ఎంతసేపు ఎలక్టోరల్ బాండ్స్ తప్పురా అని సుప్రీంకోర్టు చెప్పింది కదరా? అరే ఏదైనా పనికొచ్చేది చేయాలరా? 10 రూపాయలు తిన్నా గానీ ఏం చెయ్యరు పీకరు. పొద్దుగా లేస్తే ఈ దుష్ప్రచారాలు. చెప్పండి, ఎన్నికలు జరిగే ఒక వారం, 10 రోజులు, నెల రోజులు, 6 నెలల ముందే ఎందుకు పుల్వామా దాడులు అవుతాయి? ఎందుకు సర్జికల్ స్ట్రైక్లు అవుతాయి? ఎందుకు తిరుపతిలో గుండె కూలుతాయి? ఎందుకు బిపిన్ రావతులు తెస్తారు? ఎందుకు హిజాబ్ గొడవలు అవుతాయి? ఎందుకు బీజేపీ కార్యకర్త అయిన శ్రీనివాస్ అనే కార్యకర్తను దుబ్బాకే ఉప ఎన్నికల ముందు ఎందుకు చంపేస్తారు? ఎప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలైనా, కరీంనగర్లో ఉప ఎన్నికలు జరిగినా, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్నికల ముందు ఎందుకు గొడవలు అవుతాయి చెప్పండి నాకు. కామన్ సెన్స్ చేయించేదే ఈ బాడుకో. చేయించి మహాత్మా గాంధీని చంపింది ఎవడు? బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఆర్య బ్రాహ్మణోడు, చిత్ప్లవన్ ఆర్య బ్రాహ్మణోడు. సావర్కర్ అయినా, గోడ్సే అయినా, ఇంకోడైనా కదా. చంపేసి వాడు టోపీ పెట్టుకొని సుంతి వేయించుకొని వచ్చి చంపి ముస్లిం చంపిరని దుష్ప్రచారం చేసి బాపన్న నా కొడుకులు. చెప్పండి, వాడిని బాగా ఇబ్బంది పెడతారు అందరినీ, శూద్రులనైనా ఈ ముస్లింలనైనా అందరినీ. వాడు చెప్పినట్టు వినకపోతే వాని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు, వాడిని ఇబ్బంది పెడితే నువ్వు 10 కొడితే వాడు ఒక్కడు కొట్టాడా?
నువ్వు 10 కొట్టిని చెప్పవు, వాడు ఒక్కడు కొట్టిని చెప్తావు. వాని అమ్మని రేపు చేసి వాని అక్కని చంపితే వాడు మరి ఏమవుతాడు? పిల్లిని కూడా అరలో కట్టేది పులి అవుతుంది. అది పిల్లి మామూలుగా మనం చూస్తుంటే వెళ్ళిపోతుంది అది. కానీ దాన్ని అర్రలు కట్టే మీద దుంకుతుంది తన ప్రాణం కోసం. నువ్వు కోడిని తీసుకోవో, కోడి పిల్లలు పెట్టిన కోడి దగ్గరికి పో, దాని అది మామూలుగా మనం చూస్తేనే వారిపోతుంది. కానీ దాని పిల్లల తెరు వస్తే మీద దుంకుతుంది అది. అంతే, ఎవడైనా అంతే. ఎవరినైనా అద్దులకు మించి ఇబ్బంది పెడితే వాడు మళ్ళీ బంధువాడు ఆత్మరక్షణ చేసుకోడా? నువ్వు 10 కొడితే నువ్వు చూపెట్టవు, నీ మీడియాలో ఆ ప్రచారం చేయవు. వాడు నీకు తిరిగి ఒకటి కొడితే వాడు తీవ్రవాది అంటే నువ్వు చెప్పినట్టు నాలే, కుక్కిన పెయిన్ లెక్క వాడి ఉండాలి. ఇప్పుడు దళితుల్ని ఈ గుళ్ళకి రానియవు, ఊరికి దూరంగా పెడతావు. వాడు ఎన్ని రోజులు భరించాలి అట్లా? వాడి మూతిలకి వాడి నోట్లో ఏముంటుందో విషయం. వాడు ఉమ్మి కింద పడొద్దంట. ఆ కింద పడకుండా చెంపు పెట్టేటోళ్ళు. చెంపు పెడితే ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా పడితే అది తొక్కొద్దు వాడు. కాబట్టి ఏం చేస్తాడు? వాడి ముడ్డికి చీపురు కడితే అది ఉడుచుకుంటావు ఏదా ఉమ్ముని. వాని గుళ్ళకి రానియవు, వాని ఊరికి దూరంగా పెడతావు, వానికి చదువుకోనియవు, వాని అన్ని రకాలు. అంతేందుకు అంబేద్కర్ గారు ఏది ఆయన మ్యాథ్స్ సార్ లెక్కలు చెప్తుంటే ఆయన దేని గురించి కొట్లాడిండు? కాలారాం టెంపుల్కి రానియాలని, అందరు తాగే చెర్ల బాయిల నీళ్లు తాగనియాలని, ఆయనకి సపరేట్ కుండలు పెడితే కుండ వల్ల కొట్టిండు. అరే మాకెందుకు సపరేట్ పెడతావని. ఆయన అందరు పిల్లలు లోపల కూర్చుంటే ఆయన జోరతాట్టి ఇచ్చి బయట కూర్చుండే పెట్టిర్రు అంబేద్కర్ గారిని. గురువు ఏమో ఈయన మస్తు తెలివి కల్లోడు ఉన్నాడు అని చెప్పి ఈ ప్రాబ్లం సొల్యూషన్ చెప్పరు అని ఆయన బోర్డు మీద రాయబోతే ఆ బోర్డు వెనకాల ఈ అగ్రకుల ఈ బాపనోళ్ళ టిఫిన్ డబ్బాలు ఉన్నాయంట, ఆయనకేమో అవుతుందంట బోర్డు మీద రాస్తుంటే. ఏంది ఇది? నువ్వేమో హిందుత్వంలో సమానంగా చూడవు లంబడి కొడుకువి. నువ్వు సమానం చూస్తలేవని చెప్పి సమానం చూసే బుద్ధిజంలకో ఆ క్రిస్టియానిట్లకో అల్లకెళ్ళకో పోతే అగో హిందుత్వానికి ద్రోహం చేస్తున్నావు, అల్లకి పోతున్నావు. అంటే నువ్వే మరి నీ పద్ధతి మార్చుకో, నువ్వు ప్రేమ చేయి. ఎందుకు పోతారా? బుద్ధిజంలో జైనిజంలు ఉన్నాయి, ఇంకో దాంట్లో ఉన్నాయి, క్రిస్టియానిట్లు ఉన్నాయి. నువ్వు పాటిస్తే నువ్వేమో ఇక్కడ చక్కగా చూడకపోతే వాడేమో పిలవవాటే, క్రిస్టియన్ మిషనరీ చెప్పవాటే, చదువు చెప్పవాటే, భూములు ఇవ్వవాటే, వాడు ప్రేమ చేయవాటే, వాడికి ఒక ఆత్మగౌరవంగా బతికే స్థాయికి వాడు చేయవాటే. మరి ఏం చేస్తారా? వాడు ఎన్ని రోజులు భరిస్తారా నీ బాధలు? మళ్ళీ వాడు హిందూ ద్రోగాన వాడుతుంది అంటే ఏం చేయాలి? నువ్వు ఈ పెట్టిన వర్ణ వ్యవస్థలో వాడు చచ్చినట్టు వాడు అని తరతరాలు అట్లే ఏడ్చుకుంటూ బతకాలనా? చీరుతాం బాపన్న కొడుకులారా, గుర్తుపెట్టుకో. మా తాత ముత్తాతల్ని ఇచ్చేసిరా కానీ మేము పడం. గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో ప్రతి దగ్గర అట్లనే ఎన్నికలు వస్తేనే ఏదో ఒకటి అవుతుంది. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే మరి చేసినావు కదా, వీడియో చూపెట్టరా అంటే మేఘాలు అడ్డం వచ్చినట్టు. అంటే వీడియో తీయడానికి మేఘాలు అడ్డం వస్తే బాంబులు వేయడానికి మేఘాలు అడ్డం రావా? పాకిస్తాన్ వాళ్ళ ఆర్మీ కానీ వాళ్ళ ప్రెసిడెంట్ కానీ మొత్తం వీడియోలు చూపెట్టారు, అడుగులు వేసేసి వచ్చారు. వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ అలర్ట్ గానే బ్యాక్ వచ్చేసారు. ఆ వచ్చే క్రమంలో ఒకటి మనోడే పడిపోతే ఆ ట్రంప్ గారితో ఫోన్ చేయిస్తే వాడిని విడిపోయడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది. అంటే పొద్దుగాల లేస్తే ఫేక్ చెప్తారు ఈ వాడుకో. ఒక్క కాంగ్రెస్ హయాంలో ఏ దాడి జరిగినా విచారణ జరిగింది. అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఈ బాడుకలో చేయించారు కుమ్మక్కయ్య. 2 నేషన్ థియరీ కింద దేశాన్ని 2 ముక్కలు చేయమన్నది ఈ బాడుకోలే, ఈ సావర్కర్లే, ఈ గోడ్సేలే. అక్కడ సింధు బెలూచిస్తాన్ లో, ఇక్కడ బెంగాల్లో అవివిభాజిత అన్డివైడెడ్ అంటే ఇక్కడ ఇప్పుడు ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అయింది కదా, విభజించని బెంగాల్లో ఏది ముస్లిం లీగ్ తో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసింది ఈ బాడుకోలే. అర్థమైందా? ఇలా ఈస్ట్ బెంగాల్లో ముస్లింస్ ఎక్కువగా ఉండడానికి, వెస్ట్ బెంగాల్లో హిందువులు ఎక్కువగా ఉండడానికి కారణం ఈ మరాఠాలే, ఈ చిత్లోన్ బ్రాహ్మణులే. వాడు అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు, ఎదుటో దగ్గర పైసలు లేకుండా చేస్తాడు, వాళ్ళని మనుషులు లెక్క ట్రీట్ చేయడు. ఈ బ్రాహ్మణ సుప్రమసి పోవాలే, ఈ తెల్లతోలు ఉన్నోడు కరెక్ట్, ఏం చేసినా కరెక్ట్ అనేది భావన పోవాలే, ఈ ఆధిపత్యం పోవాలే, అందరు సమానం. అమ్మ కడుపులకి అట్లే వచ్చినాం, నీ మీద ఎండ కొడుతుంది, నా మీద ఎండ కొడుతుంది, నీకు రోగం వస్తుంది, నాకు రోగం వస్తుంది, అందరం సమానం అనే మెంటాలిటీ అది పోవాలి ఈ చెత్త నా కొడుకులకి. అంతవరదాకా మనం అందరం ఐక్యమై కొట్లాడాలి. రెడ్డి, కమ్మ, కాపు వీళ్ళందరూ కూడా శూద్రులే, గుర్తుపెట్టుకోండి. ఈ బాపనోడు రాసిన శాస్త్రాల ప్రకారం, వర్ణ వ్యవస్థ ప్రకారం. అర్థమైందా మిత్రులారా? సో అట్లా ఏది అడ్డదారుల పైసలు సంపాదించుకుంటారు. అరే బండి సంజయ్ లుచ్చనా కొడక, ఎక్కడినా నీకు బీజేపీ ప్రెసిడెంట్ అయినాక గ్రానైట్ వ్యాపారుల దగ్గర అందరి వ్యాపారాలు మూసేపిస్తాం, మేము ఐటీ దాడులు చేస్తామని చెప్పి 600 కోట్లు వసూలు చేయలేదురా లంబడి కొడక. ఎక్కడి నీ దగ్గర పైసలు?
చెత్తనా అర్థమైందా? నువ్వు కాదురా సంపాదించుకున్నది, దోసుకున్నది. చెప్పండి మిత్రులారా. కాదు, మనకున్న కాంగ్రెస్ వాడు స్థాపించిన బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి కంపెనీలు అమ్ముకుంటే, దాని మీద ఉన్న భూములు అమ్ముకుంటే వీడు రాగానే నష్టాలు వస్తాయి. నష్టాలు వస్తే లాభాలు వచ్చే డైరెక్టర్ని పెట్టు. ఎందుకు అమ్ముతావురా బోసిడికి? అది కూడా ఎవరికి అమ్ముతావు? ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అడిగితే అమ్మడు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నప్పుడు మేము కొంటాంరా 500 కోట్లకు అమ్ముతున్నాడు. కాదురా చెత్త నా కొడుక, ఇంకా 50 కోట్లు ఎక్కువ ఇస్తాంరా అంటే అమ్మడంట వాడు. కేరళ ప్రభుత్వం అడిగింది, ఇంకా 50 కోట్లు ఎక్కువ ఇస్తారా, అమ్మడంట. ఎవరికి అమ్ముతాడంట వాడు? అదే గుజరాతీ దోస్తులకు అమ్ముతాడంట. వేదాంత గ్రూప్ కి, లేకపోతే అదానీ గ్రూప్ కి, అంబానీ గ్రూప్ కి. ఈ గుజరాతీ నాయకులు, గుజరాతీ వ్యాపారులు పైసలు చేల పెట్టుకొని, మీడియా సంస్థలు చేల పెట్టుకొని పొద్దుగాల లేస్తే అబద్ధాలు ప్రచారం. మోడీ దేవుడు, కాంగ్రెస్ స్కాములు. చెప్పురా మరి 10 ఏళ్ళ స్కాములు అంటున్నావు కదరా. మరి వాటిని ప్రూవ్ చేసి జైల్లో వారే న్యాయస్థానాలు ఉన్నాయి కదా. న్యాయస్థానాలు కూడా నువ్వు చెప్తుంటున్నాయి కదా. 10 ఏళ్ల కింద 2G స్పెక్ట్రంకి వచ్చిన పైసలు ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత కాన్ఫరెన్స్ రాలే మనకి డబ్బులు. అర్థమైందా? ఇది పరిస్థితి. మనం 100 కంపెనీలకు అమ్మినాం దాని బ్యాండ్ విడ్త్ హక్కులు 2G స్పెక్ట్రమ్. ఇప్పుడు 5G స్పెక్ట్రమ్కి 4 కంపెనీలకు అమ్మిండు వాడు గుజరాతీ వాళ్ళకి. ఆ కంపెనీలో ఉన్న భూములు అమ్ముకున్న లక్షల కోట్లు వస్తాయి. అట్లాంటి చెత్త నా కొడుకు మొత్తం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు దోస్తులకు అమ్ముకొని ఫ్రీగా ఇచ్చేస్తారు. అమ్ముకుని అనరు దాన్ని ఫ్రీగా. ఇప్పుడు లక్షల కోట్ల వర్త్ 500 కోట్లకి ఇచ్చేస్తే దాన్ని ఏమంటారు? ఫ్రీగా దోస్తులకు ఇస్తున్నావు. దాని అమ్ముకుంటే వాడు తక్కువ రేటు లక్షల కోట్ల వర్త్ 500 కోట్లు ఇట్లా లెక్కేస్తేనే 6 లక్షల కోట్లు అవుతుంది. వీడు అమ్మే కంపెనీలు, ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లు అన్ని కలిపితే. అర్థమైందా? అంటే వాటి వర్త్ ఎంత ఉంటుంది? 60 లక్షల కోట్లు ఉంటుంది. ఇప్పుడు వైజాగ్ సీల్ అమ్ముతున్నాడు వాడు. కాదు, ఎవడన్నా నష్టం వస్తే దాన్ని లాభం వచ్చినట్టు ఇవ్వాలి కదా, మంచి డైరెక్టర్ని పెట్టాలి కదా. నువ్వు రాగానే ఎందుకు వస్తే ఇన్ని రోజులు మంచిగా పని చేసినాయి, 70 ఏళ్ళు పని చేసినాయి? ఆలోచించండి కదా. ఇప్పుడు HAL హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కంపెనీ ఎన్నో విమానాలు తయారు చేసింది రక్షణ రంగం సంబంధించి. ఒక్క విమానం తయారు చేయని అనిల్ అంబానీ కంపెనీకి ఎట్లా ఇస్తావు నువ్వు కాంట్రాక్ట్ కదా? రైతులకు రుణాలు మాఫీ చేయమంటే డ్రోన్లు పెట్టి బుల్లెట్లు కురిపిస్తున్నాడు. అర్థమైందా? సో అదే వాళ్ళ గుజరాతీ వ్యాపారులకి వీడే 55 సూట్ కేసులలో పైసలు పెట్టి పంపించిండు. కాదు, సుస్మితా సేన్కి దొరుకుతాడు వాడు నీరవ్ మోడీ, కానీ నరేంద్ర మోడీకి దొరకడా వాడు? విజయ్ మాల్యా దొరకడా? కాదు, చెప్పండి దయచేసి. వాడిని దావూద్ ఇబ్రాహిం తెప్పిస్తా అన్నాడు, తెప్పించినావా? నువ్వు విశ్వగురువు కదా. నువ్వేం చెప్పినా అమెరికా ప్రెసిడెంట్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అందరు వింటారు కదా. నువ్వు విశ్వగురువు కదా. ఇన్ని దేశాలు తిరిగిండు, 200 దేశాలు. మన పైసలే ఖర్చు పెట్టి వచ్చిండు, కానీ ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకొచ్చింది చెప్పండి నరేంద్ర మోడీ? చెప్పండి. అదే మన్మోహన్ సింగ్ గారు పోయిందే తక్కువ దేశాలు. ఏ దేశంతో పోయినా ఏదో ఒక డీల్ చేసుకొచ్చిండు. ఐక్యరాజ్య సమితిలో పర్మనెంట్ మెంబర్షిప్ చేస్తా అన్నావు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రయత్నం చేసింది. అప్పుడు ఒబామా గారిని ఒప్పించే ప్రయత్నం చేసింది. ప్రపంచం అంతా ఆర్థిక మాంద్యాలు ఉన్నా మన దేశంలో ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ కాలే. అప్పుడు ఏం చేసినవరా మోడీ? పోయిండు అన్ని దేశాలకు పోయి ఇక బొగ్గు కాంట్రాక్ట్ అదానికి, ఈ సీపోర్ట్ కాంట్రాక్ట్ అదానికి, ఈ ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ అదానికి, లేకపోతే ఈ ఎలక్ట్రిసిటీ ప్లాంట్, విద్యుత్ ప్లాంట్ ప్రొడక్షన్ ఇది అదానికి, బొగ్గు కాంట్రాక్ట్ అదానికి, ఆస్ట్రేలియాకు, గ్రీస్ ల్యాండ్కి, శ్రీలంకకి గిది వీడి చేసిన పని. వీడంట శ్రీకృష్ణుడు అంట, వాడంట కుచేలుడంట. ఆ కుచేలుకి వీడు దానం చేస్తుండట. నీ సొమ్మారా దానం చేస్తుంది? నీళ్ళకెళ్ళి వచ్చిందారా దానం చేస్తుంది? మనం PM రిలీఫ్ ఫండ్ ఉంటే పేరు మార్చి PM కేర్ ఫండ్స్ అని పెట్టి ప్రజలు దానం చేసిన పైసలు తీసుకొని వాడు గౌతమ్ అదాని వినోద్ అదాని గౌతమ్ అదాని వాళ్ళ అన్నకు పంపిస్తే వాడు మనీ లాండరింగ్ చేసి ఆ మారిషస్, దుబాయ్ నుంచి మారిషస్ లా విదేశీ కంపెనీలకు పంపించి, కాగితం కంపెనీలకు పంపించి, అల్లకెళ్ళి అదాని కంపెనీలకు పెట్టుబడులు పెట్టుకొని అట్లా నల్లధనాన్ని తెల్లధనం చేసుకుంటున్నాడు. ఎవని పైసలు? నాకు భార్య లేదు, నాకు పిల్లలు. ఎందుకురా భార్యను వదిలేసిన 3 నెలలకే? వదిలేయమన్నది ఆమె వెనక ఆమె డైవోర్స్ ఇవ్వలేదు. ఆమె నరేంద్ర బాయ్ అని వెనక తోక పెట్టుకొనియాడు. ఆమె పాస్పోర్ట్ ఇయ్యాడు. ఆమె వాళ్ళ చుట్టాలకు అమెరికాకు పోతా అంటే పోనీయాడు. ఈయన తల్లి చచ్చిపోతే ఆమె రానియాడు.
వీడే మనిషి. ఇప్పటికీ ఆమె రిటైర్మెంట్ అయింది, స్కూల్ టీచర్ జాబ్ చేసి ఆమెకు రిటైర్మెంట్ వచ్చిన పైసలతో బతుకుతుంది. వీడో మనిషి. ఒక చదువు రాదు, ఒక నిబద్ధత లేదు. ఎవడు పొద్దుగా లేస్తే అబద్ధాల ప్రచారం, ఎవడు ప్రశ్నిస్తే వాడు ట్యాక్సీలు కట్టాలి కానీ వాడు ఈ ట్యాక్సీలకి లెక్క చెప్పరా అంటే వాడు ద్రోహి. దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. ఆలోచించండి మిత్రులారా. అట్లా వాడు అయితే ఇది ఎవడు ప్రశ్నిస్తే వాళ్ళని అయితే దగ్గరుంటేనేమో వీలైతేనేమో సిబిఐ అంటుండు, ఈడీ అంటుండు, ఐటీ దాడులు అంటుండు, లేదంటే ఇప్పుడు మహువా మొయిత్రా ఉంది, ఆమె పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసిండు లంబడి కొడుకు. ఎందుకని? ఆమె వీని యొక్క సీక్రెట్లు, వీడి కాంట్రాక్ట్ డీల్స్ అదానితో చేసిన అన్ని రోజు డాక్యుమెంట్లు పబ్లిక్ లో రిలీజ్ చేస్తుంది. ఇక అఫీషియల్ డాక్యుమెంట్లు బయటకు వస్తే మొత్తం ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి కదా. అందుకని నీకు ఎవరెవరితో కాంటాక్ట్లు ఉన్నాయి, నువ్వు నిజాయితీ ఉన్నవా, నువ్వు కాదా అని, అవినీతి, నువ్వు యొక్క కరప్ట్ ఉన్నావు, లేకపోతే ఏది నువ్వు హానెస్ట్ లేవు, ఎథిక్స్ లేవు నీకు అని చెప్పి ఆమెను పార్లమెంట్కి వెళ్ళగొట్టిండు, సభ్యత్వాన్ని రద్దు చేసిండు. రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే అదానితోటి డీల్స్ ఉన్నాయరా అంటే నాకు ఆధారాలతో సహాయం చూపెట్టగానే కథం ఆయన పార్లమెంట్ రద్దు చేసి చెప్పిండు. కోర్టు పని కోర్టును చేయనిస్తలేడు, వాళ్ళని బెదిరించుడు. ఎన్నికల కమిషన్లో 3 త్రిసభ్య సభ్యులు ఉంటే అది చీఫ్ జస్టిస్ ఉంటే ఆయన తీసేసుడు. ఏంది ఇది ఎవడు చెప్తున్నాడు? మోడీ గారు పరిపాలిస్తలేడు. మోడీ గారికి స్క్రిప్ట్ ఇస్తే వరుతాడు గట్టిగా, గంతే మోడీ గారికి తెలిసింది. వాడు సొంతంగా 10 ఏళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ కాక వాడు సొంతంగా మాట్లాడలేడు మోడీ గారు. వానికి ఏ విషయం మీద అవగాహన లేదు. అన్ని విషయాల మీద అవగాహన ఉండి రోజు పబ్లిక్ లో తిరిగి 200 మంది విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పేటోడు. చిన్న పిల్లల స్కూల్ స్టూడెంట్స్ అడిగినా, ఎవరు అడిగినా, యూనివర్సిటీ స్టూడెంట్స్ అడిగినా, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో స్టూడెంట్స్ అడిగినా, ప్రొఫెసర్లు అడిగినా సమాధానం చెప్పే రాహుల్ గాంధీ అంటే పప్ప అంట ఇలాంటి కొడుకు. చిన్న పిల్లలు అడిగితే గ్లోబల్ వార్మింగ్ గురించి అడిగితే వీడు చిన్నప్పుడు శ్రద్ధ అవుతుండే, లేకపోతే గట్టర్లకు వెళ్ళి బురద గుంటలకు వెళ్ళి నేను గ్యాస్ తీసిన, గ్యాస్ తోటి షాయి చేసిన, వీడు షాయి అమ్మిన అంటుండే కదా. వీడు షాయి అమ్మిన అది ఏదైతే ఉందో వడోదర, అది గూడ్స్ రైలు స్టేషన్. వీడు 8వ తరగతి చదివేటప్పుడు అక్కడ గూడ్స్ రైలు కూడా ఆగేది, గూడ్స్ రైలు కూడా లేదు, అక్కడ రైల్వే స్టేషనే లేదు. వీడు డిగ్రీ సర్టిఫికేట్ చూపెడుతుంది కదా, ఆ యూనివర్సిటీలో ఆ కోర్సే లేదు అప్పుడు ఆ సంవత్సరంలో. పొద్దుగాల లేస్తే ఫేకు నా కొడుకులు. ఒక జాతి కాదురా, ప్రతి కులంలో ప్రతి మతంలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారా? ఒక 4 చెడ్డోళ్ళని చూపెట్టి మొత్తం ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ గాడి కొడుకులను చూపెట్టి మొత్తం హిందువులంతా చెడ్డోళ్ళు అంటే ఒప్పుకుంటామరా మనం? ముస్లింలైనా అంతే ఉంటారు. ఊరన్నాక దొంబల గుడిసెలు ఉంటాయి అంటారు కదా, అట్లా ఉంటారు. ప్రతి కులంలో ప్రతి మతంలో స్వార్థపరులు ఉంటారు. ఆ ఒక్కరిని చూపెట్టి మొత్తం జాతిని అంటే ఎట్లరా? ఎందుకని? ముస్లిం వాడు నీకు ఓటేయాడు కదా, నువ్వు చెప్తినలే కదా వెనకటి నుంచి, వాడు ఇండివిజువల్గా బతికిండు కదా, అది నీకు నచ్చదు. బాపన్ వాడికి గులాంగిరి చేయాలి, లేకపోతే వాని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తావు. అది రాహుల్ గాంధీ అయినా సరే పప్పు అంటాడు రాహుల్ గాంధీని, లేకపోతే నేను ప్రశ్నిస్తే నా మీద ఇంకో బురద వెళ్తాడు. ఇప్పుడు మొన్నదాకా షర్మిల మంచిది, వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయమన్నప్పుడు మంచిది. జగన్మోహన్ రెడ్డి గారి మీద గన్ని కేసులు ఉన్నాయి, మరి ఎందుకు రావు విచారణకు రావు? ఎందుకంటే వాడు సూట్ కేసులు ప్రత్యేక విమానాలు మీకు ఇస్తుండు కదా, మీ వాటాలు మీకు, కాబట్టి వాడు మంచోడు. షర్మిల పాదయాత్రలు చేసి మొత్తం జగన్ కోటేయమన్నప్పుడు మంచిది షర్మిల, ఇప్పుడు చెడ్డదైంది. చెత్త నా కొడుకులు. అరే మీ నాయకుని చెల్లె కదరా ఆమె, ఎట్లా మాట్లాడతారే? ఏ కారణం పెడితే చెల్లది? ఒక బ్రెయిన్ వాడలేవు, కాళ్ళు చేలు వాడలేవు. ఎందుకు? అది కూడా ప్లాస్టిక్ వస్తువులు ఉన్నటువంటి నువ్వు ఏమాత్రం కష్టపడకుండా వచ్చిన ఒళ్ళమ్ముకునే శ్రీరెడ్డి నీకు షర్మిలను తిట్టే అంత అర్హత ఉందా? మీ నాయకుడి చెల్లెలు, మీ నాయకుడి యొక్క బిడ్డ రోజా. ఆలోచించండి మిత్రులారా. పంచప్రభాకర్ గారు వాడు ఆడనో మాడనో మొగోడో ఆడిదో తెలియదు, వాడేం మాట్లాడతాడు? పొద్దుగాలేసే బూతులు తప్ప ఓ సబ్జెక్ట్ మాట్లాడతాడా? దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అట్లా మీరు ఎవ్వరైనా తీసుకోండి. ఇప్పుడు అంబేద్కర్ గారి మీద బురదలు స్టార్ట్ చేశారు. అంబేద్కర్ గారు ఏమన్నాడు? ఆయన ఒక ఇంటెలిజెంట్ కాబట్టి ఆయనకు ఎన్నో పుస్తకాలు చదివిండు కాబట్టి ఆయనకు మంచి నాలెడ్జ్ ఉందని బ్రిటిష్ వాడైనా ఆయన వాళ్ళ అది పెట్టుకున్నాడు. అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయనకు విలువ ఇచ్చి ఈ యొక్క రాజ్యాంగం రచించే అతిపెద్ద బాధ్యతను అప్పచెప్పింది. అట్లనే ఆయన దళితుల అభ్యున్నతి కోసం వివక్ష పోవడానికి ఆయన కొట్లాడాడు.
సో ఆయన ఎట్లా శత్రువు అయిండ్రా మీకు ఏం చేసిండ్రా? ఆయన దేశానికి సేవ చేసిండు ఆయనకున్న టాలెంట్ తోటి. కానీ ఆయన మీ బీజేపీ ఆర్ఎస్కి ఏమని అంటే నీ వివక్షని వ్యతిరేకిస్తే వాడు తప్పు, అందరు సమానంగా బతుకుదామంటే తప్పు. ఇక మూడోసారి తుంపుతారా మీరు రాజ్యాంగాన్ని చింపి వారదొప్పుతారు. ఎవడొచ్చిర్రో మొన్న ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము రావద్దు పార్లమెంట్ ఇనాగ్రేషన్కి. ఎందుకు? ఈ బీజేపీ ఆర్ఎస్ సంబంధించిన ఆర్యబాబునోడు చెప్తాడు ఏమని, ఇందిరాగాంధీ అన్నది ఈ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల ఇవాళ నేను విధవరాలనైనా ముండనైనా కానీ నేను ఇవాళ దేశానికి ప్రధానమంత్రి కాగలిగాను. ఇదే బీజేపీ ఆర్ఎస్ఎస్ ముండా కొడుకులు రాసిన అనువాదం ప్రకారం అయితే నేను ప్రధాని కాలేకపోతుంటే ఇంట్లో గుండు కొట్టించుకొని తెల్ల చీర కట్టుకొని ఉండేదాన్ని అనేదామే. అర్థమైందా? అదే ఈ ఆర్యబాబు నా కొడుకులు దేశానికి త్రివిధ దళాల అధిపతి అయినటువంటి ఒక ఎస్టీ జాతికి చెందినటువంటి ద్రౌపది ముర్ము గారిని ఇలా ఇనాగ్రేటేషన్ రానియాడు వీడు. ఎందుకని? రామ్నాథ్ కోవింద్ ఆయన ముదిరాజు, దళితుడు కాదు. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఆయన ఎస్సీ కేటగిరీ కింద వస్తుంది అది ముదిరాజు. సో అందుకని ఆయనను ఎస్సీ కాబట్టి ఆయనను రానియలేదు గుళ్ళకి. ఎవడు చెప్పి ఈ ముచ్చట ఎవడు చెప్తాడు? ఆర్యబాపనోడు చెప్తాడు. తిన్నదరక కుసన్న దగ్గర ఒక ఒళ్ళు ఉంచక పని చేయక అందరినీ ఇబ్బంది పెడతారు. నా రైతు పని చేస్తే నా రైతు వండిస్తే తినే చెత్త నా కొడుకులు. వీడు ఒక సైంటిఫిక్ టెంపర్ ఉండదు, ఒక రేషనల్ థింకింగ్ ఉండదు. ఆవు యొక్క ముడ్డిలా అంట ఏది లక్ష్మీదేవి ఉంటుందంట వీడు చెప్తాడు ఈ బాపనోడు. మరి చూపెట్టు. ఆవు ఉచ్చం తీసుకొని ఆవు రక్తంలో కలుపుదాం, లేకపోతే ఆవు పెండం తీసుకొని ఆవు రక్తంలో కలుపుదాం. అది బతుకుతుందా వస్తుందా? విసర్జక పదార్థము అది మనిషి అయినా ఆవు అయినా ఏ జంతువు అయినా సరే అది తిన్న ఆహారంలో దానికి యూస్ఫుల్ అయినది అది శరీరంలో రక్తంలో కలుపుకుంటుంది. దానికి పనికిరాంది వేస్తుంది బయటకు పంపిస్తుంది. అది తిన్న ఆహారం 24 గంటలో 2 రోజులు 3 రోజులు కుళ్ళిపోతుంది. కాబట్టి అది కాంపోస్ట్ లెక్క ఎరువు లెక్క పనిచేస్తుంది. అలా నత్రజని ఉంటుంది, అది చెట్లకు మంచిది. చెట్లు నైట్రోజన్ తీసుకొని అది ఎరువులకు తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని అది పెరుగుతుంది, ఆక్సిజన్ ఉంటుంది. అట్లా అది ఎరువు లెక్క పనికి వస్తుంది. అంతకు మించి మనిషి అయినా సరే వెనకడ పొలాలనే పోయేటోడు. అర్థమైందా? వెనకట నేను చిన్నప్పుడు చూసిన వాళ్ళు ఏంది ఎరకలలో ఉండేటోళ్ళు. వాళ్ళు ఏం చేసేటోళ్ళు పంది అవన్నీ వేస్ట్ అవన్నీ తీసుకుపోయి అమ్ముకునేటోళ్ళు. ఏం చేసేటోడు ఆ రైతు తీసుకొని అవి కొనుక్కొని ఆ పొలాలలో వేసుకుంటాడు ఎరువు లెక్క పనికి వస్తుందని. ఏమంటాను నేను? ఆవైనా మనిషి అయినా ఏ జంతువు అయినా అది విసర్జక పదార్థము. అర్థమైందా? అది ఎరువులాగా పనికి వస్తుంది తప్ప ఏ ల్యాబ్ కన్నా పంపిద్దాం అలా మనకు డే టు డే యూజ్ అయ్యేది ఏమీ ఉండదు. వెనకడ గతి లేక ఆ యొక్క చెట్లు లేక ఏమి లేకపోవడం వల్ల దాని పెండని ఏది వంటకి దానికి దీనికి వాడుకున్నారు, యజ్ఞాలకి యాగాలకి. అర్థమైందా? అంతకు మించి అలా యూస్ఫుల్ అయ్యేది ఏది ఉండదు. కానీ ఒక సైంటిఫిక్ టెంపర్ ఉండదు. మా వేదాలలో ఇది ఉంది అది ఉంది, మా పుస్తకంలో ఇది ఉంది అది ఉంది, ఎప్పుడో చెప్పిండు మా ఆర్యభట్టుడు, ఎప్పుడో చెప్పిండు ఇది అంటాడు. కాదురా, నీ నాలెడ్జ్ యూజ్ చేసి ఒక కొత్త వస్తువు తయారు చేయి మనకు డే టు డే యూజ్ అయ్యేది. అలా ఆ పుస్తకంలో రాసినట్టు ఉన్నది చదివి ఒకటేదైనా మనకి పనికి వచ్చే తయారు చేయి. అప్పుడు అందరం అంగీకరిద్దాం, దాని పేటెంట్ తీసుకుందాం. అప్పుడు మన వేదాలు గొప్ప అని చెప్పుకుందాం. వాడు ఎవడో కనిపెట్టినాక ఇది అప్పుడు మా పుస్తకాలు అప్పుడే చెప్పిండ్రు అంటే చెల్తుంది. అది నువ్వు నీకున్న నాలెడ్జ్ని వాడుకొని ఏదైనా తయారు చేయి యూజ్ అయ్యేది. అప్పుడు ఎవడైనా ఒప్పుకుంటాడు, అప్పుడు ఎవడైనా పేటెంట్ ఇస్తాడు. ఏది ఉండదు. కూర్చున్న దగ్గర పనికిరాని చెత్త తప్ప ఒక్కటి యూస్ఫుల్ ఉండదు. మరి పోనీ కష్టపడేటోళ్ళని వాళ్ళ పని వాళ్ళని చేసుకొనియాడు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఆలోచించండి మిత్రులారా. సో అట్లనే తుగ్లక్ గారు, మీరు ఎవరినన్నా కనుక్కోండి, తుగ్లక్ చరిత్ర చదవండి. మహమ్మద్ బిన్ తుగ్లక్, 3 తుగ్లక్లు మొఘళ్ళు 1500 సంవత్సరంలో వచ్చారు. మొఘళ్ళ కంటే ముందు ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించారు. వాళ్ళే ఎక్కువ మంది, కొంతమంది మొత్తం ఎక్కువ శాతం ఆఫ్ఘనిస్తాన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. సో అందులో 4 వంశాలు పరిపాలించినాయి. చివరిది లోడీ వంశం, అంతకంటే ముందు తుగ్లక్ వంశం, షేర్షా సూరి వంశం కొన్ని రోజులు పరిపాలించారు. అది మొఘళ్ళ తర్వాత. అంతకంటే ముందు చెప్తున్నా. ముందు అయితే ఎవరు? తుగ్లక్లు, సయ్యదులు, లోడీలు, ఖిల్జీలు, తర్వాత గోరీలు. మహమ్మద్ గోరీ నుంచి స్టార్ట్ అయింది. గురిద్ వంశం, గోరీ, తర్వాత ఖిల్జీ, తర్వాత తుగ్లక్, తర్వాత సయ్యద్, తర్వాత లోడి. ఈ 5 వంశాలు పరిపాలించినాయి. ఓకే. సో ఆ క్రమంలో ఏది యొక్క తుగ్లక్ అంటే ఆయన 3 పరిపాలించారు తుగ్లక్ లో. గియాజుద్దీన్ తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్.
సో ఈ ముగ్గురు తుగ్లక్లలో మొదటి తుగ్లక్ ఆయన కొద్ది రోజులు పరిపాలించాడు, ఆయన సామ్రాజ్యాన్ని స్థాపించాడు, తుగ్లక్ సామ్రాజ్యాన్ని. కానీ ఇందులో ఈ ముగ్గురు ఇట్లా అత్యంత తెలివికలవాడు మహమ్మద్ బిన్ తుగ్లక్ మధ్యలో ఆయన. సో మూడో ఆయన ఇప్పుడు ఫిరోజ్ షా కోట్ల మైదానం మూడో ఆయన కట్టిండు. అట్లనే మహమ్మద్ బిన్ తుగ్లక్ రెండో ఆయన మూడో ఆయన కలిసి వేల పార్కులు నిర్మించారు ఢిల్లీ నగరంలో. ఇవాళ ఓల్డ్ ఢిల్లీ, పురాణా ఢిల్లీ, తుగ్లకాబాద్ నగరాన్ని నిర్మించింది తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్. అప్పుడు ఏంటంటే ఈ మంగోళ్ళు అంటే చెంగిస్ ఖాన్ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అత్యంత బలవంతులు. ఇక్కడ మంగోలియా నుంచి అక్కడ స్పెయిన్, యూరప్ దాకా పరిపాలించారు చెంగిస్ ఖాన్, మంగోళ్ళు. అర్థమైందా? ఆ మంగోల్ చెందిన సంతతి వాడే మొఘల్ను పర్షియా భాషలో మొఘల్ అంటారు, కానీ మొఘల్ అంటే మంగోల్, బాబర్ వీళ్ళంతా ఆ చెంగిస్ ఖాను లేకపోతే తైమూర్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. అర్థమైందా? సో ఆ విధంగా ఆ మంగోళ్ళ అత్యంత బలవంతులు కాబట్టి వాళ్ళతో గెలవడం కష్టం కాబట్టి ఆ మంగోళ్ళ దాడి నుంచి భారతదేశాన్ని కాపాడినటువంటి వాడు మహమ్మద్ బిన్ ఖిల్జీ, అట్లనే మహమ్మద్ బిన్ తుగ్లక్. అర్థమైందా? వాడి దాడుల నుంచి వాడు వస్తే ఇప్పుడు ఎట్లయితే నాదిర్ షా, ఎట్లయితే వాడు ఇంకోటి పర్షియా రాజులు వచ్చారు కదా, తర్వాత అబ్దాలి, వీళ్ళ బారి నుంచి రక్షించుకోలేకపోయారు తర్వాత మొఘళ్ళు. ఓకే, గ్రేటర్ మొఘల్స్ కాకుండా తర్వాత మొఘళ్ళు. సో ఆ విధంగా ఏమైంది, ఆ నాదిర్ షా వచ్చేసి మొత్తం కోహినూర్ వజ్రం ఎత్తుకోయిండు వాడు. ఇది మొత్తం ప్రజల్ని సంపద అంతా దోసుకుపోయిండు, ఎంతో మందిని చంపేసిండు. తర్వాత ఢిల్లీ మన ఎర్రకోటలో ఉన్నటువంటి ఇది నెమలి సింహాసనం ఎత్తుకోయిండు. తాజ్ మహల్ కంటే 10 రెట్లు ఎక్కువ ఇది ఎక్స్పెన్సివ్ అంటే ఎక్కువ ప్రెషియస్, ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఏది నెమలి సింహాసనం. తాజ్ మహల్ కట్టిన ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, నాకు కరెక్ట్ నెంబర్ గుర్తులేదు, 20 లక్షలు అనుకో తాజ్ మహల్ కట్టింది. దానికి 10 రెట్లు ఎక్కువ ధరది, ఏది ఎక్కువ ఎక్స్పెన్సివ్ది ఇది నెమలి సింహాసనం. అది ఎత్తుకోండి నాదిర్ షా. ఎందుకంటే దానికి వజ్రాలు, వైడూర్యాలు, అనేకం పొదుగులు ఉండే. ఒక కోహినూర్ వజ్రం ఎంత విలువైందో అర్థమైంది కదా. అర్థమైంది? దాన్ని చిన్నగా చేసి ఇప్పుడు బ్రిటన్ రాని పెట్టుకున్నది, అది తీసుకొని ఆ మ్యూజియంలో పెట్టుకున్నది. మళ్ళీ ఆమె ఏడ పెట్టుకుంటే అందరు మాకు ఇచ్చేమని అడుగుతారని. అర్థమైందా? సో అట్లా మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటే ఆయన తుగ్లక్ వంశంలో, తుగ్లక్ వంశమే కాదు, మొత్తం ముస్లిం రాజులు అందరు ఇట్లా భారతదేశాన్ని పరిపాలించిన ముస్లిం రాజులు అందరు ఇట్లా అత్యంత మేధావి అని పెద్ద ఆర్మీని పెట్టుకున్నాడు ప్రపంచాన్ని జయించాలని చెప్పి. ఆ పెద్ద ఆర్మీకి కావాల్సిన బడ్జెట్ కోసం ఆయన అనేక డిఫరెంట్ విధానాల్లో ట్యాక్స్ కలెక్ట్ చేయాలని ప్రయత్నం చేసిండు. అర్థమైందా? అట్లనే దక్షిణాదిలో ఇవాళ ముస్లిం సామ్రాజ్యం, ముస్లింలు పరిపాలించిన బహమనీయులైనా, నిజాంలైనా, ఇంకోరైనా కారణం గోల్కొండ కుతుబ్ షాహీలైనా, ఆదిల్ షాహీ అయినా, ఈ దక్కన్ సుల్తాన్లైనా, దానికి ప్రధాన కారణం మహమ్మద్ బిన్ తుగ్లక్. ఎందుకంటే తుగ్లక్ అంటే ముందు ఖిల్జీ వచ్చిండు, వెళ్ళిపోయిండు, కానీ ఆయన సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయలేదు. కానీ తుగ్లక్ వచ్చేసి దౌలతాబాద్ లేదా ఔరంగాబాద్ కేంద్రంగా, ఈ దేవగిరికి కేంద్రంగా, యాదవులు పరిపాలించిన దేవగిరి కేంద్రంగా 8 ఏళ్లు రాజధాని చేసుకొని ఇక్కడ ఇస్లాం ఈ దక్కన్ సుల్తాన్ సామ్రాజ్యాన్ని స్థాపించి పోయిండు ఆయన. ఆ రోజులలోనే నేను ఈ కరెన్సీకి, ఈ నాణ్యాలకు విలువ ఇస్తేనే కదా, నేను ఈ రాజు చెప్తేనే కదా ఈ కరెన్సీకి విలువ అని చెప్పి తన సామ్రాజ్యంలో బంగారం, వెండి కరువు లేకపోతే రాగి నాణాలు అంటే కరెన్సీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. అట్లాంటి తుగ్లక్ని వీడు పిచ్చోడు అంటాడు. ఎవడు? ఈ బాపనోడు. ఎందుకంటే ఈ తుగ్లక్ కింద రాతపూత పనిచేస్తాడు ఈ ఆర్య బ్రాహ్మణుడు కాబట్టి వీడిని కూడా ట్యాక్స్ కట్టురా, జిజియా కట్టురా అంటే వీనికి కాలి వీడు తుగ్లక్ అంటే పిచ్చోడు అని ప్రచారం. నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ ముచ్చట్లు అంటే, ఎట్లయితే జర్మనీలో హిట్లర్ అనే దుర్మార్గుడు ఎట్లయితే అంతకుముందు పుస్తకాలు చింపేసి ఏది చేసినా దేశం కోసం, ధర్మం కోసం అని జర్మనీ ప్రజలను తప్పుదో పట్టించి జర్మనీని నాశనం చేసిండో, అదేవిధంగా ఇవాళ వాడు షెడ్ వేసుకుంటాడు, ఈడు షెడ్ వేసుకున్నాడు, వాడి ఇట్లా పెట్టి గట్టిగా అరిచేటోడు వీడు అరుస్తున్నాడు. ఎందుకంటే ఆ మధ్య ఆసియా నుంచి కొంతమంది జర్మనీకి వారిపోయారు, కొంతమంది ఇండియాకి వచ్చారు, కొంతమంది ఇంకా యూరప్ దేశాల్లో పోయినరు, అట్లనే కొంతమంది ఇరాన్కి పోయారు. కాబట్టి ఈ ఆర్య బ్రాహ్మణుడి వీడిది ఒకటే సంతతి. అర్థమైందా? సో అట్లా వాడి అధికారం కోసం వాడి ఎంత నీచానికైనా దిగజారుతున్నాడు. ఒక జాతిని యూదుల జాతిని వాడు నాశనం చేసిండు. ఇప్పుడు ఈ అందరినీ వాడు ఇప్పుడు హిందువులు అంటాడు, ఫస్ట్ ముస్లింలు అన్నారు, తర్వాత క్రిస్టియన్ అంటాడు, తర్వాత మరి హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు భారతదేశం లేకముందు కూడా మరి హిందువులు కొట్టుకు వచ్చారు కదరా.
మొత్తం 99% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు లేకపోతే రెడ్డి, కమ్మ, కాపు వీళ్ళందరినీ ఒక మనుషుల లెక్కనే చూడలేదు కదరా. రేపు ఫస్ట్ వాళ్ళని అంటాడు, వాళ్ళని బూచిగా చూపెట్టి హిందువుల ఓట్లు తీసుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడు, బ్రాహ్మణులు, శూద్రులు, క్షత్రియులు, వైశ్యులు, ఇవి షాలోడు, శాఖలోడు, మంగళోడు అని స్టార్ట్ చేస్తాడు, మాలోడు, మాదిగోడు అని స్టార్ట్ చేస్తాడు. మళ్ళా అందరు పోతారు, ఎవడు ఉంటాడు, బాపనోడే ఒక్కడే ఉంటాడు ఈ దేశంలో. ఆ స్థాయికి వస్తుంది. అన్ని కంట్రోల్ పైసలు వాన్ చేయలో పెట్టుకుంటాడు, ఆర్మీ చేయలో పెట్టుకుంటాడు, మీడియా మీడియా వాన్ చేయలో పెట్టుకుంటాడు, అన్ని సంస్థలు చేయలో పెట్టుకుంటాడు, ఎలక్షన్ కమిషన్, సిబిఐ, ఈడీ అన్ని. అవునా కదా? ఆలోచించండి మిత్రులారా. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. వాడు ఎందుకు మోడీ ఏం సాధించిన? మోడీ ఆకలి చావుల్లో ప్రపంచంలో 101 స్థానంలో నిలబెట్టినందుక మోడీకి మళ్ళీ ఓటేయాలి? చెప్పండి. 67 ఏళ్ల అప్పు 64 ఏళ్లలో 56 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు 168 లక్షల కోట్లు అయింది అప్పు. అంటే 112 లక్షల కోట్ల అప్పు ఒక 10 ఏళ్లలో చేసినందుకు వేయాలన్నా మోడీకి ఓటు? చెప్పండి. కాంగ్రెస్ వాడు పాలు, పెరుగు, పేదోడు వాడుకునే, సామాన్యుడు వాడుకునే నిత్యావసర వస్తువులు, చెప్పులు, బట్టలు ఇట్లాంటి వాటి మీద ట్యాక్స్ తీసుకోలేదు. అనేక వస్తువుల మీద సబ్సిడీ ఇచ్చాడు. సబ్సిడీలు ఎత్తేసినందుకు మోడీకి ఓటేయాలనా? లేకపోతే 0% ఉన్న జిఎస్టీని 5% చేసినందుకు వేయాలనా? 5% ఉన్నది 8% చేసినందుకు వేయాలనా? 8% ఉన్నది 12% చేసినందుకు వేయాలనా? ఎందుకు వేయాలి మోడీకి ఓటు? ఆలోచించండి కదా. ఇంటర్నేషనల్ బ్యారెల్ రేటు $100 ఉంటే కాంగ్రెస్ వాడు $70 పెట్రోల్ ఇచ్చాడు. వాడు పెట్రోల్ మీద ₹3.56 ట్యాక్స్ తీసుకున్నాడు, డీజిల్ మీద 9 ట్యాక్స్ తీసుకున్నాడు. వీడు వచ్చేసి ₹9 ఉన్నది ₹33 ట్యాక్స్ చేసిండు, ₹3 ఉన్నది ₹33 చేసిండు. దరిద్రుడు వరంగా ₹10 తగ్గించిండు ఎన్నికలు వస్తున్నాయని, మన 5 రాష్ట్రాల ఎన్నికలు వస్తున్నాయని. ఆలోచించండి మిత్రులారా. ప్రభుత్వ సంస్థల్ని సహా అన్ని చెప్పిన ఆల్రెడీ. మతోన్మాదం పేరిట రాష్ట్రాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటే ఆ ప్రభుత్వాలు అన్ని కూల్చి మళ్ళీ కాంగ్రెస్ ఏడుంది అంటాడు. కాంగ్రెస్ కట్టిన అమ్ముకుంటా కాంగ్రెస్ ఏం చేసింది అంటాడు. ఏం కౌరమా, మస్తియా, బలుపా? ప్రజలు గమనిస్తలేరా? నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సో 70% వ్యవసాయ దేశంలో రైతుల్ని, జనాల్ని ఎండబెట్టి జవాన్లని ఊచకోతగా వస్తున్నందుక పుల్వామా దాడి వీడే చేయించిండు. వాళ్ళ బీజేపీ గవర్నరే చెప్తున్నాడు కదా. సో మొత్తం దేశాన్ని నాశనం చేస్తున్నాడు మిత్రులారా. ఆలోచించండి దయచేసి. ఓకే. తర్వాత ఇట్లా ఇప్పుడు చెప్పిన కదా, ఆ యొక్క వాడు అదే గోబెల్స్ అనేటోడు ఎవడు అంటే ఆ హిట్లర్ ఉన్నాడు కదా, హిట్లర్ కింద ఒక ప్రచార మంత్రిగా పనిచేసినాడు మైకేల్ గోబెల్స్ అనేటోడు. అందుకే వాడిని ఓన్లీ దుష్ప్రచారం చేయడానికి ఒక మంత్రిని పెట్టుకున్నాడు వాడు హిట్లర్. అర్థమైందా? అంతకుముందు చరిత్రను అంతా పుస్తకాలు అని కాలబెట్టుడు. సో ఆ విధంగా ఆ మైకేల్ గోబెల్స్ అనేటువంటి, అందుకే వాడిని ఏమంటారు అంటే ఎవడన్నా ఇట్లా దుష్ప్రచారం చేస్తే దాన్ని గోబెల్స్ ప్రచారం అంటారు. ఎందుకంటే ఆ మైకేల్ గోబెల్స్ అనేటువంటి వాడు చేసిండు కాబట్టి వాడిని గోబెల్స్ ప్రచారం అంటారు. లాస్ట్కి ఏమైంది, 2వ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయినాక హిట్లర్ అనేటోడు వాడు కాల్చుకొని చచ్చిపోయాడు. ఆ మైకేల్ గోబెల్స్ అనేటోడు దానికి 6 పిల్లలు, భార్య, అందరికి విషం ఇచ్చుకొని వాళ్ళు చచ్చిపోయారు. అంటే ధర్మమే గెలుస్తుంది చివరికి, అధర్మం గెలవది. నరేంద్ర మోడీ అయినా అంతే. ఇప్పుడు ప్రజలు బొంద పెడతారు, భూస్థాపితం చేస్తారు. వాడు ఎన్ని కుట్రలు చేసినా, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చినా ఇప్పటికి 17 రాష్ట్రాల బీజేపీ లేదు. 10 నుంచి 15 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చిండు. వాడు బుల్డోజర్ గుద్ది చంపుతా అని బెదిరిస్తే ముస్లింలు కూడా భయపడి ఈ ఓట్లు వేసింది ఏడరా అంటే 2 రాష్ట్రాలు, ఒకటి యూపీ, రెండోది గుజరాత్. అంతకు మించి వాడిని దేశంలో ఎవ్వడు ఎన్నుకుంటలేడు. ప్రతి రాష్ట్రం ఎన్నికలు తీద్దాం, దానిలో ఓటింగ్ పర్సెంటేజ్ చూద్దాం. నెల రోజుల గ్యాప్ పెడతాడు కావాలని, 10 విడతలు పెడతాడు. పెట్టి వాడు 60 లక్షల ఈవీఎంలు జపాన్ల కంపెనీకి ఆర్డర్ ఇచ్చి అందులో 40 లక్షల ఈవీఎంలే ఎన్నికల కమిషన్ అప్పచెప్పారు. 20 లక్షల ఈవీఎంలకు లెక్కలేదు. సో 20 లక్షల ఈవీఎంలకు లెక్క చెప్పురా అంటే చెప్పాడు. ఏం చేస్తున్నాడు, ఎక్కడెక్కడైతే 1000-2000 ఓట్ల తేడా ఉన్నాయో అవన్నీ రిప్లేస్ చేసి అడ్డదారులు గెలుస్తున్నాడు. మొన్న చండీగఢ్లో వానికి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి 40 సీట్లలో 20 సీట్లు వస్తే కావాలని 8 సీట్లు చెల్లవని ఆ యొక్క అధికారితో తీర్పు ఇప్పించి బీజేపీ గెలిచిందని, 12 సీట్లు వచ్చిన బీజేపీ గెలిచిందని చెప్పించిండు. చెప్పేస్తే సుప్రీంకోర్టు కేసేస్తే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అట్లా చెల్లదు అంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఆయన మేయర్ అయ్యిండు చండీగఢ్కి.
అంటే గింత చిన్న చిన్న వాటిలనే గంత మోసం చేస్తున్న గాడిద కొడుకులు ఇప్పుడు 3 రోజుల ఎన్నికలైన 3 రోజులకు లెక్క పెడితే వేరే పార్టీలు గెలుస్తున్నాయి, నెల రోజుల తర్వాత లెక్క పెడితే బీజేపీ గెలుస్తుంది. ఎట్లా గెలుస్తుంది? రిప్లేస్ చేస్తున్నావు. ఈ అడ్డదారులు గెలిచిన అది బతకారా? నువ్వేం చేసినావు చెప్పుకో, ప్రజలు ఇష్టం, ఎవరికైనా నోటేసుకొని. అట్లా కాదు, అధికారంలో ఉండాలి, దోసుకోవాలి. నీ బతుకు. సో ఇది బీజేపీ, మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ పరిషత్ అనుసరిస్తున్న గోబెల్స్ ప్రచారానికి మూల కారకుడు జోసెఫ్ గోబెల్స్, నాజీ ప్రచార మంత్రి. అదే సో గోబెల్స్ ప్రచార సూత్రాలు వాడు ఏమేమి పాటించిండు అప్పుడు? సత్యంగా అంగీకరించబడే వరకు అబద్ధాలను పునరావృతం చేయండి. అంటే అబద్ధాలను మళ్ళీ మళ్ళీ ప్రచారం చేయండి, వాడు ప్రజలు అవి నిజమని నమ్మేంత వరకు. అర్థమైందా? అన్ని సమస్యలకు ప్రత్యర్థులను నిందించండి. నువ్వు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోకు, నువ్వు ట్యాక్సులు తీసుకో, నువ్వు నిర్ణయం తీసుకునే పొజిషన్లు ఉండు, కానీ పార్లమెంట్లో నిలబడి ప్రతిపక్షాలను తిట్టు, కాంగ్రెస్ను తిట్టు. 10 ఏళ్ల నుంచి నువ్వు అధికారంలో ఉంటావు, కాంగ్రెస్ను తిడతాడు మోడీ గారు. అంటే ఎంతసేపు ప్రజల దృష్టి కాంగ్రెస్ చెడ్డది అన్న భావాన్ని క్రియేట్ చేయాలి. వాడు ఉన్నాడు అధికారంలో, 10 ఏళ్ల నుంచి నువ్వే ఉన్నావు కదరా, వాడిని ఎందుకు తిట్టడు? గాడు పార్లమెంట్లో నిన్ను అడుగు పంపించి నేను కూర్చుండే పెట్టింది ఎందుకోసం? ప్రజా సమస్యలను చర్చించడానికి, కానీ కాంగ్రెస్ తిట్టడానికి కాదు కదా. లుచ్చమోడి ప్రతి చర్య దేశం పేరులో సమర్థించబడాలి. ప్రతి దాన్ని ఏం చేసినా దేశం కోసం, ధర్మం కోసం అని ప్రచారం చేయాలి. లేదంటే ప్రతి సమస్యని హిందూ ముస్లింగా తీసుకురావాలి, ప్రతి దాన్ని హిందూ ముస్లిం అని వక్రీకరించాలి. గలీజ్ నా కొడుకులు. మళ్ళీ విదేశాలకు పోతే అల్లల్లా ఉల్లల్లా అని చదువుతాడు. మళ్ళా చదువుతున్నాయి కదా ఆడు, మళ్ళీ నీకు కాంట్రాక్టులో నీకేదో పైసలు ఇచ్చేది. గాడిద కొడుకు. అగ్రెసివ్ మీడియా మ్యానిపులేషన్. మీడియా మొత్తం అమ్ముడు పోయింది, అందరి కంట్రోల్ పెట్టుకున్నాడు. లేకపోతే వాడిని బతకనియాడు కదా. వాడు ఆత్మహత్య, సంపన్నను చంపుతాడు, లేకపోతే వాడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొస్తాడు. గౌరీ లంకేష్ని చంపిండు కదా. కుట్రలకు ప్లాటింగ్. అదే వాడు అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు. ఎవడు ప్రశ్నిస్తే వాడిని యాంటీ నేషనల్ అంటాడు, దేశద్రోహుడు అంటాడు. అంటే వాడికి గులాంగిరి చేయాలి. వాడు జై ఆర్య బ్రాహ్మణుడు అంటే వాడు మంచోడు. నువ్వెంత దోసుకోరా అంటే ఏం కాదు. నా భార్య నీ దగ్గర 3 రోజులు వంట పెడతా, అప్పుడు తీసుకోవరా అంటే ఏం కాదు, మంచోడు నేను. అట్లా వంట పెడతావరా అంటే నేను చెడ్డోని. లాండి కొడక, నువ్వు ఒక్కనే పూజారు ఎందుకు అవుతావురా? మేము కూడా కావచ్చు కదా. షాలోడు ఎందుకు కావద్దురా అంటే, సాకలోడు ఎందుకు కావద్దురా అంటే, అగో నువ్వు దేశద్రోహివి, అవు బ్రహ్మహత్య పాపకం అంటాడు. బ్రాహ్మణ్ని చంపితే పాపం అవుతుందంట, షాలోని చంపితే పాపం కాదంట. ఈ లంచ కొడుకు ఎవడరా ఇటు చెప్పినాడు? ఏ శాస్త్రం రాసిండ్రా? ఎవడు రాసిండ్రా శాస్త్రం? మీ అమ్మ నాయన కలిస్తేనే కదరా నువ్వు పుట్టినావు. మరి మా అమ్మ నాయన కలిస్తే నేను పుట్టినా కదా. నీ మీద ఎండ కొడుతుంది, నా మీద ఎండ కొడుతుంది కదా. మరి బాబాలోని చంపుతున్నావు, పాపం అవుతుందని వాటి. షాలోని చంపితే పాపం కాదని వాటి, సాకలోని చంపితే పాపం కాదు, మంగళలోని చంపితే పాపం కాదని వాడుతుంది, మాదిగోని చంపితే పాపం కాదని వాడుతుంది. ఎట్లా ఏ శాస్త్రం రాసిండ్రా? ఎవడు రాసిండ్రా ఈ శాస్త్రం? లాండి కొడక, నీకు ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతుంది. నీ రక్తం ఎర్రగుంది, నా రక్తం ఎర్రగుంది. నో, దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. లీడర్ యొక్క స్థిరమైన దృశ్యమానత. ర్యాలీలు, నినాదాలు, చిహ్నాలు ఉపయోగించండి. పొద్దుగాలు వేస్తే పిచ్చిలేపాలి, మతం పిచ్చిలేపాలి. గ్లోరియస్ గతాన్ని ఎంతసేపు చరిత్ర మీద బురదాలుడే. చరిత్రను ఎందుకురా? చరిత్ర ఉన్నది, అది నీకు ఇవ్వాలే. డే టు డే సమస్యల గురించి మాట్లాడరా. నల్ల నీళ్ళు రాకపోతే దాని గురించి అడుగు. ఎంతసేపు చరిత్ర మీద ఎందుకురా బురదాలుడు? ఏమొస్తుందిరా చరిత్రను చదువుకుంటే? బీజేపీ ఎప్పుడన్నా డే టు డే సమస్యల గురించి ఏదైనా మాట్లాడతాడా వాడు? ఎంతసేపు కాంగ్రెస్ మీద, లేకపోతే ముస్లింల మీద, లేకపోతే చరిత్ర మీద బురదాలుడు తప్ప. అది కూడా నిజం చెప్పకుండా చెప్తా నా కొడుకు. పురుషుడు నాజీ గోబల్స్. మన దేశంలో అబద్ధ ప్రచారం మూలం ఆర్ఎస్ఎస్. చెప్తా నా కొడుకులు. ఆలోచించండి మిత్రులారా దయచేసి. ఓకే, దేశ ప్రజల మీద, పేదవాళ్ల మీద, బీజేపీకి ఓటు వేయని వారి మీద, ప్రతిపక్షాల మీద, ప్రశ్నించే వారి మీద సిబిఐ, ఈడీ, ఐటీ దాడులు చేసే, దుష్ప్రచారాలు చేసే, వారి క్యారెక్టర్ని అసాసినేట్ చేసే, వ్యక్తిగత జీవితాల్లో ఇబ్బందులకు గురి చేసే, ప్రజలనుకున్న ప్రభుత్వాలను కూల్చే, దేశ సంపదను దోచుకునే ఆర్య బ్రాహ్మణ మనువాద బీజేపీని బొందబెడదా మిత్రులారా. మేలుకో భారతీయుడా, మేలుకో శూద్రుడా, మేలుకో. ఆలోచించండి మిత్రులారా దయచేసి. ఓకే, లేకపోతే మళ్ళా 3వసారి ఆ లుచ్చనా కొడుకు వస్తే, మోడీ లుచ్చనా కొడుకు. ఓకే, ఫస్ట్ వాడు చింపేసేది రాజ్యాంగం.
తర్వాత వాడు పార్లమెంట్ ఓపెనింగ్ కి ఎవడు పిలిచినరో, ఒక సంసారం చేయలేనటువంటి వాళ్ళు, ఎందుకు సంసార జీవితానికి పనికిరానటువంటి వాళ్ళు, ఒక రెగ్యులర్ లైఫ్ లో తినలేని వారు, ఒక స్త్రీతో సహజీవనం చేయలేని వారు, ఓకే, ధరలు ఒక ఏదైనా వండుకొని తింటే కదా వాడికి తెలిసేది ధరలు ఎంత, పెట్రోల్ రేట్ ఎంత ఉంది. కూర్చున్న దగ్గర కూర్చుంటే వాడు ఏం సన్యాసి అని చెప్పుకొని కూర్చుంటే తెలియదు కదా. ఒక వస్తువు కొనుక్కొచ్చుకుంటే కదా దాని రేటు తెలిసేది, ఆ నొప్పి తెలిసేది. అవునా కదా? ఇక వాళ్ళు అవుతారు. యోగి అనేటోడు ఎందుకు పనికిరానోడు, మోడీ అనేటోడు దేనికి పనికిరానోడు, ఆ సన్యాసులు ఈ సాంసారిక జీవితంలోకి పనికిరానోళ్ళు మనకి ఇలా ఎట్లా బతకాలను నేర్పిస్తా అంటే ఎట్లా కలుస్తుంది. వాళ్ళు మంత్రులు అవుతారు. ఇవాళ పార్లమెంట్ ఓపెనింగ్కి వచ్చిన ఆ గాడిది కొడుకులు మంత్రులు అవుతారు మూడోసారి వస్తాయి. మళ్ళా మనం మూతికి ఒక ముంత, ముడ్డికి ఒక చీపురు కట్టుకొని తిరిగే రోజులు వస్తాయి. ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. ఓకే, గాలేసి నా కొడుకు ఏమంటున్నాడు. భాస్కర్ ఆదర్ల 2004-2014 వరకు కాంగ్రెస్ ఉండే ప్రతి పేదోనికి సొంతింటి కల నెరవేరింది. కానీ ఈ బీజేపీ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు చూడలేదు. కరెక్ట్ బ్రదర్, ఒక్క రంగం చెప్పండి బ్రదర్. ఇది రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా. మోడీ ఆవాస్ యోజన అన్నాడు, మోడీ ఆయుష్మాన్ భారత్ అన్నాడు, మోడీ కూడా 100 పథకాలు ఉన్నాయి. పథకాల పైన ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి. కానీ దేశంలో ఎవరికన్నా మోడీ కట్టించిన ఇల్లు వచ్చిందా? మోడీ ఇచ్చిన ఆయుష్మాన్ భారత్ వచ్చిందా? ఒక్కటి చెప్పండి దయచేసి. నీకు ఎవరికన్నా మోడీ చెప్పి ఇది వీగినా అది వీగినా ఉంటుంది కదా, వచ్చిందా? ఒక ఆమెను అయితే బెంగాల్లో ఎన్నికలప్పుడు మా మోడీ ఇది ఇచ్చిండు అని చెప్పి ఆమె ఫోటోకి ఆ ఇల్లుకి సంబంధం లేదు, ఆమె నెలకు 5,000 కిరాయి కట్టి ఉంటున్న ఇంటిని మోడీ ఇచ్చే ఆవాస్ యోజన కింద ఇచ్చిండు అంటే ఆమె పరిశాన్ అయిపోయింది. మీకు కావాలంటే వీడియోతో సహా చూపెడతా. అక్కడ మహారాష్ట్రలో ఆ యొక్క పార్లమెంటులో, నిండు పార్లమెంట్లో అమిత్ షా యొక్క రాహుల్ గాంధీ ఏం చేయలేదు, మా మోడీ చేసిండంటే ఆమె చెప్తుంది, ఆ తల్లి మాకు అన్ని సహాయాలు రాహుల్ గాంధీ చేసిండు, మోడీ ఏం చేయలేదని చెప్తుంది ఆ తల్లి మహారాష్ట్రలో ఒక సామాన్యురాలు. అంటే పొద్దుగా లేస్తే ఫేకు, మీడియాని కంట్రోల్ పెట్టుకుని వాడు చెప్పిందే నిజం. మనం ఎంత నిజం చెప్పినా తప్పు అంటాడు. మళ్ళీ వాడు అబద్ధం చెప్తాడు, మనం ఆధారాలతో సహా చూపెట్టినా తప్పు అంటాడు. అంటే ఏంది ఇది కదా? ఒక్కటి చెప్పండి మిత్రులారా ప్లీజ్. గలేస్ నా కొడుకు భాస్కర్ ఆదర్ల అన్న, మోడీ సముద్రంలో ఈకలు పెట్టొచ్చిండు, నాకేం అర్థం కాలేదు. అదే బ్రదర్, ఏంది ఇది? వాడు ఇప్పుడు సముద్రంలో పోయి దాంతో మోడీ అనేటోడు సముద్రంలో దుంకితే మనకు వచ్చేది ఏమున్నది? మోడీ అనేటువంటి ప్రధాని కూర్చుండే పెట్టినప్పుడు ఈ పార్లమెంట్ లో చర్చలు చేయాలి, ఈ పాలసీ తీసుకురావాలి, మనకి ఏమైనా డే టు డే పనికి వచ్చేది చేయాలి. నీకు గంత మతం మీద ప్రేమ ఉంటే మఠాధిపతో పీఠాధిపతో పూజారే కావచ్చు కదా, ప్రధాని ఎందుకు దానికి? ఉల్లు ఐదామా ఈ చెత్త మీడియాల, పెయిడ్ సోషల్ మీడియా, పెయిడ్ రెగ్యులర్ మీడియా, గోధీ మీడియా, మోడీ మీడియా, గుజరాతోడి మీడియా, అదాని మీడియా అని పట్టుకొని వాడు ఏం చూపెడితే అదే నమ్ముదామా? సోషల్ మీడియా కూడా వాళ్ళకి పెయిడ్ మీడియా. మన దగ్గర దోసుకున్న సొమ్ము వాళ్ళకి ఇంట్లో కూర్చుండి వాడు దుష్ప్రచారం చేస్తే 30,000 రూపాయలు. వాడు బీజేపీ ఆఫీస్కి వచ్చి ఆ యొక్క ఎడిటింగ్ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే, వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్, నీ మూతుంటే ముక్కు తీసి ముక్కు పెడతాడు, ఇంకొంది ఈ నవ్వే ముఖం ఉంటే ఏడు ముఖం పెడతాడు, లేకపోతే మోడీ గాడు పులి పట్టుకొని సింహాన్ని పట్టుకొని పోయినట్టుగా క్రియేట్ చేస్తాడు. ఎట్లా అంటే అట్లా క్రియేట్ చేయదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి వచ్చింది. డీప్ ఫేక్స్ క్రియేట్ చేయొచ్చు టెక్నాలజీ యూజ్ చేసి. నా ముఖం ఒకటి ఫోటో ఉంటే చాలు, నేను వీడియో మాట్లాడినట్టు క్రియేట్ చేయొచ్చు టెక్నాలజీ. ఈ టెక్నాలజీని వాడుకొని పొద్దుగా లేస్తే ప్రజల్ని ఒక భ్రమలో పెడతా అంటే తోలు తీస్తే గుర్తుపెట్టుకో, లుచ్చన కొడుకులు, బీజేపీ ఆర్ఎస్ గాడిది కొడుకులు. ఆలోచించండి మిత్రులారా. అంటే ఈ బాపన్న కొడుకులు, ఆర్య బ్రాహ్మణ కొడుకులు, తెల్ల బాపన్న కొడుకులు వాడి అధికారం కోసం, వాడి దోపిడీ కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు. ఇప్పుడే ఇంత టెక్నాలజీ ఉన్న రోజులనే మనం కూడా ఈ శూద్రులము, రెడ్డి, కమ్మ, కాపు కూడా శూద్రుడే, వీళ్ళందరూ కలిసి ఇంత నాలెడ్జ్ ఉండి, ఇంత విషయ పరిజ్ఞానం ఉండి, ఇన్ని సీసీ కెమెరాలు ఉండి, ఇంత టెక్నాలజీ ఉండి, ఇన్ని సెల్ ఫోన్లు ఉన్నాకనే గిట్లుంటే ఒక 100, 200, 300 వేల సంవత్సరాల కింద మన బతుకులు ఎట్లుండే, మన తాత ముత్తాతలే. జస్ట్ ఆలోచించు. నీ తాత కానీ మీ ముత్తాత ఏం పని చేస్తాడు? ఇలా మనం కూడా గదే పని చేస్తే ఇప్పుడు మా తాత, మేము పద్మశాలి, సో ఇప్పుడు మా తాత మొగ్గ నేస్తాడు. ఆ మొగ్గ మీద ఇప్పుడు కూడా మొగ్గ నేస్తానికి ఏం పైసలు వస్తున్నాయి? అయితే పైసలు వచ్చేటి అని ఈడి చేస్తాడు బాపనోడు. ఇలా దేశంలో ఉన్న బీఫ్ కంపెనీ అన్ని ఎక్స్పోర్ట్ చేసేది బాపనోళ్ళ కంపెనీలే.
ఆలోచించు. మీ తాత ముత్తాత చేసే పని నువ్వు చేస్తే ఏం పైసలు వస్తాయి, ఏం బతుకుతాం? అంటే వాళ్ళు ఎట్లా బతికిర్రు, ఎంత గడ్డు పరిస్థితుల్లో బతికిర్రో ఆలోచించు. మరి వీడు మళ్ళీ వస్తే మన బతుకులు అట్లనే చేస్తాడా లేదా, అట్లనే అవుతున్నాయా లేదా చూడు. 2014 ఇప్పటికి మనం అన్ని రకాలుగా వెనకబడ్డామా లేదా? అందరి దగ్గర పైసలు ఆడితేనే కదరా వాడు, నా దగ్గర పైసలు ఆడితేనే కదా 4 వస్తువులు కొనుక్కుంటే నీకు ట్యాక్స్ కడతా. నన్ను పేదోని చేస్తే నువ్వే నాకు పెన్షన్ ఇవ్వాలి, నువ్వే నాకు ఇవ్వాలి. కామన్ సెన్స్. మరి ఉన్న సంపద అంతా తీసుకొని అదానికి అంబానికి నీ పొక్కలు పెట్టుకుంటే మరి దేశ ఆర్థిక వ్యవస్థ సంఖ నాకదరా. వాడు ఖర్చు పెడతాడు అదానిగాడు. వానికి 1,00,000 కోట్లకి సరిపోయే 1,00,000 కోట్లు ఉంటే వాని అవసరాలు తీరిపోతే వానికి లక్షల కోట్లు 1,000 కోట్లు వాని చేలో పెడితే వాడు ఏం చేస్తారా, ముక్కిపోతాయి. దాని బదులు దేశ ప్రజలు అందరి దగ్గర పైసలు ఆడితే అందరు ఖర్చు పెడతారు కదా, అందరు వాళ్ళ వస్తువులు అనుకుంటారు కదరా. మరి కట్టినప్పుడు అలా జిఎస్టీలు, తొక్కలు, విదేశాల నుంచి వస్తువులు ఇంపోర్ట్ చేసుకుంటే కస్టమ్ డ్యూటీలు అన్నీ వస్తాయి కదా. గవర్నమెంట్ ట్యాక్స్ వస్తేనే కదరా గవర్నమెంట్ జీతాలు ఇచ్చేది, బిల్డింగ్ కట్టేది, ఉద్యోగాలు ఇచ్చేది, రోడ్లు వేసేది, వంతెనలు కట్టేది. మరి దేశ ప్రజల దగ్గర పైసలు లేకుండా చేస్తే ఏం చెప్తావురా? చంపేస్తావు అందరినీ. చంపేసి ఒక బాపనలో ఉంటారా, అరే బాపనోడే. ఆలోచించే మిత్రులు, ప్రతి అంశం మీద అవగాహన చేద్దాం. ఆ చెత్తనా కొడుకులకి ఆల్టర్నేటివ్ మీడియాగా తయారైదాం, ప్రజలను చైతన్యం చేద్దాం. వాళ్ళని బీజేపీ, ఆర్ఎస్ ఈ యొక్క వాడిని ఈ యొక్క దోపిడీ మెంటాలిటీ ఉన్న, పెట్టుబడి మెంటాలిటీ ఉన్నటువంటి బీజేపీ, ఈ యొక్క బీఆర్ఎస్, ఆడ జగన్ గారి పార్టీ బొంద పెడదాం. వీళ్ళ ఫిలాసఫీ ఏంటంటే రైతు భావజనం. ప్రజల దగ్గర సొమ్మంతా తీసుకొని వాని ఇల్లు ఒక్కటి మంచిగా ఉంటే చాలు. ప్రజలు ఏడిపోయినా చచ్చిపోయినా వానికి 1% ఫీల్ కారాలి వద్దది. కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ లెఫ్ట్ భావజాలం. ఓకే, సోషలిజం కానీ కమ్యూనిజం కానీ అందరి గురించి ఆలోచిస్తుంది. ఉన్న సంపద అందరికి చెందేటట్టు చేస్తుంది. ఇందిరాగాంధీ గారేమో ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి బ్యాంకులని, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి ఆయిల్ కంపెనీలని, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్న అన్ని సంస్థల్ని జాతీయం చేసింది. ప్రజలందరికీ చెందేటట్టు చేసింది వాటిని. అందులో ప్రజల సంపద పెట్టుబడులు పెట్టేసి అవన్నీ కొనుక్కొని జాతీయం చేసింది. మోడీ గారు వచ్చి ఏం చేసిండు, యొక్క ఇందిరాగాంధీ గారి ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని తీసుకొని మళ్ళీ రివర్స్ చేస్తున్నాడు. అన్ని తీసుకొని ఈ యొక్క దాని పేరు వేరు పెట్టి మొత్తం తీసుకొని మళ్ళీ అదానీలకు, అంబానీలకు, వేదాంత గ్రూపులకు అమ్ముతున్నాడు. గుజరాతీ బాడుకోలకి రుణాలు మాఫీ చేస్తానంటే బాడుకో 25 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిండు. పేదవానికి రైతులకు మాఫీ చేయరా అంటే డ్రోన్లతోటి బుల్లెట్లు వేసి వాళ్ళు రైతులే కాదని ప్రచారం చేస్తుండ్రు. లంబడి కొడుకు వాడు మీడియాని కంట్రోల్లో పెట్టుకొని చూసుకుంటే కూర్చుందామా. ఉత్తరాదిలో ఎడ్డినా కొడుకులు, చదువుకోని వాళ్ళు ఎడ్డినా కొడుకులు ఉన్నారు, వాళ్ళని ఎడ్డినా కొడుకులు లెక్క చేస్తున్నారు. దక్షిణాదిలో బీజేపీ కూడా వస్తలేడు. ఇప్పుడు ఉత్తరాదిలో కూడా రాడు చూడు, వాడు ప్రచారం చేసుకున్నా రాడు. ఇప్పటికి కూడా వెస్ట్ బెంగాల్లో లేడు. ఓకే, అట్లా యూపీలో కూడా వానికి వచ్చిన పర్సెంటేజ్ తక్కువ. హర్యానా లేడు, హిమాచల్లో లేడు, జమ్మూ కాశ్మీర్ అది కేంద్రపాలిత ప్రాంతం. తీయండి. ఈ యొక్క బీహార్లో బీజేపీ బలమైన పార్టీ కాదు, ఆర్జేడీ ఉంది, నితీష్ కుమార్ ఉన్నది. నితీష్ కుమార్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి ఆర్జేడీ వచ్చే అవకాశం ఉంది. అట్లా మీరు ప్రతి రాష్ట్రం చూడండి. ఢిల్లీలో లేడు వాడు, పంజాబ్లో లేడు వాడు, ఎడపాడైండు బీజేపీ. మొన్నటిదాకా ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో లేడు, అడ్డదారులు వచ్చేటాడు, ఎడపాడైండు. మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెస్ బలంగా ఉంది. సో ఎప్పుడు కానీ మీరు చూడాల్సింది ఇప్పుడు 51 సీట్లు వచ్చినవాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు, 49 వచ్చినవాడు ఏర్పాటు చేయడు. సో అంత మాత్రాన 49 వచ్చినవాడు లేడు అంటే కరెక్ట్ కాదు. ఎప్పుడు కానీ చూడాల్సింది ఓటింగ్ శాతం చూడాలి. ఒక 20% కంటే ఎక్కువ ఓటింగ్ శాతం ఉంటే ఆ పార్టీ ఉన్నట్టు ఆ రాష్ట్రంలో. కానీ కాంగ్రెస్ చాలా రాష్ట్రాల్లో, ఇంక్లూడింగ్ ఉత్తరాది రాష్ట్రాలు కూడా 40% కంటే పైననే ఓటింగ్ వచ్చిన రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్ లేకున్నా అక్కడ లోకల్ పార్టీలు ఉన్నాయి. ఒడిశాలో లేడు బీజేపీ, మహారాష్ట్రలో అడ్డదారులకు గుంజుకున్నాడు, గోవాలో అడ్డదారులకు గుంజుకున్నాడు. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ యొక్క 8 నుంచి 9 రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రంలో ఇక్కడ గెలిచిండు. అన్ని రాష్ట్రాల్లో 1 సీటు 2 సీట్లే అక్కడ లోకల్ పార్టీలే ఉన్నాయి. ఎడపాడైనరా బీజేపీ ఎవడలేడు, మీడియాలో తప్ప. వాని పెయిడ్ సోషల్ మీడియా, రెగ్యులర్ మీడియాలో తప్ప గ్రౌండ్లో లేడాడు. ఇక దక్షిణాది చెప్పనే చెప్పొద్దు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి ఏడలేడు పాడుకో. వాడు నీతులు చెప్తున్నాడు పొద్దుగా లేస్తే. చీరి సింతకు కడతాం బండి సంజయ్ లంబడి కొడక, గుర్తుపెట్టుకో. గ్రానైట్ వ్యాపారుల దగ్గర 1000 కోట్లు దోసుకొని లంబడి కొడక. నోట్ల లాలకెళ్ళిన కిషన్ రెడ్డి గాడు వాడు ప్రయాగాని, కుంభమేళాని జాతీయ పండుగలు చేస్తాడంట పాడుకో మోడీ గాడు.
మా సమ్మక్క సారక్కని చేయరా అంటే వాళ్ళు దేవుళ్ళే కాదు, అది పండుగనే కాదు అంటాడు లాంటి కొడుకు. అంటే దేవుళ్ళల్లో కూడా శూద్ర దేవుళ్ళు బ్రాహ్మణ దేవుళ్ళు ఉంటారా లాంటి కొడుక? అంటే బ్రాహ్మణుడే దేవుడా? మేము మొక్కుకునేటోళ్ళు దేవుళ్ళు కదా? ఆలోచించండి మిత్రులారా, ఆలోచించండి. నిత్యం మనం ప్రశ్నిస్తూనే వద్దాం. అట్లనే ప్రతి అంశం మీద అవగాహన చేయడానికి నా వంతు నేను ప్రయత్నిస్తా. ఓకే, సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, బాయ్. ఓకే.